సర్దార్ ఆన్లైన్లో హోంవర్క్ చేసావా? సో తెలుసా హోంవర్క్ ఉందని? సరే ఏం చేద్దాం? Recording in progress. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్. గట్టిగా. వెరీ గుడ్. ఈరోజు నేను ఇచ్చిన హోంవర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేసేద్దాం. ఒకసారి కంప్లీట్ అయ్యాయంటే మనకి ఆల్మోస్ట్ జర్నల్, లెడ్జర్, ట్రయల్ బ్యాలెన్స్ 3 కాన్సెప్ట్స్ మీకు 100% క్లియర్ అయినట్టు. అంతేనా? ఇంతకు మించి మీకు ఇంకా ఒక డౌట్ కూడా ఉండకూడదు. ఈ 3 కాన్సెప్ట్స్ ఏమన్నా ఇప్పుడే క్లియర్ చేసేసుకోవాలి. ఏదమ్మా హోంవర్క్ నెంబర్ ఎంత? 14. ఏంటమ్మా ఈ ప్రాబ్లం? ట్రయల్ బ్యాలెన్స్. దీంట్లో డౌట్స్ ఉన్నాయా? లేవా? హోంవర్క్ చేశారు కదా? చూడమ్మా ఇది ఫైల్ మీదేనా? జస్ట్ అంత డౌట్ ఉంది అందులో లేదా? సరే ఇప్పుడే డిస్కస్ చేద్దాం. ఏంటమ్మా ప్రాబ్లం? ఫ్రమ్ ద ఫాలోయింగ్ లెడ్జర్ బ్యాలెన్సెస్ ప్రిపేర్ ఏ ట్రయల్ బ్యాలెన్స్. జస్ట్ ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేయమంటున్నారు అంతే. క్యాపిటల్ బ్యాలెన్స్ అమ్మా క్రెడిట్ బ్యాలెన్స్, సేల్స్ క్రెడిట్ బ్యాలెన్స్, పర్చేజెస్ చెప్పాలి ఫాస్ట్ గా. సేల్స్ రిటర్న్స్ డెబిట్ బ్యాలెన్స్, డిస్కౌంట్ అలౌడ్ డెబిట్ బ్యాలెన్స్, ఎక్స్పెన్సెస్ డెబిట్, ట్రేడ్ రిసీవబుల్స్ అంటే ఏంటమ్మా? జస్ట్ వన్ ట్రేడ్ రిసీవబుల్స్ అంటే ఏంటి? అవి క్రెడిటార్సా? ట్రేడ్ రిసీవబుల్స్ క్లారిటీ ఉంది కదా? ఏ బ్యాలెన్స్? ట్రేడ్ పేయబుల్స్ అంటే ఏంటి? క్రెడిటార్స్. ఏ బ్యాలెన్స్? ఇన్వెస్ట్మెంట్స్ క్యాష్ అండ్ బ్యాంక్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్కమ్ కదా? అదే ఇన్వెస్ట్మెంట్స్ అయితే క్రెడిట్ బ్యాలెన్స్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్కమ్ కాబట్టి క్రెడిట్ బ్యాలెన్స్. ఇన్సూరెన్స్ పెయిడ్ డెబిట్ బ్యాలెన్స్. అంతేనా? అదేనా చేశారు? టోటల్ ఎంత వచ్చిందమ్మా అందరికి? 2,92,500 అందరికి వచ్చింది. ఒకసారి చూడండి, చెక్ చేయండి సార్, చూసుకోండి. చూడండి ఎండింగ్ ఇయర్ పెట్టారు ట్రయల్ బ్యాలెన్స్ యాజ్ ఆన్ 31/3/2020. అదే చేయని వాళ్ళంటే సార్ చెక్ చేసుకోండి, ఎర్రర్స్ ఉన్నా 50 అయిపోతాయి. నెక్స్ట్ ఏ ప్రాబ్లం అమ్మా? 15. ఇదేంటిది? సేమ్ ట్రయల్ బ్యాలెన్స్. ఏమడిగారు ఇందులో? ఎర్రర్సా? సస్పెన్స్ అకౌంట్ వచ్చిందా? రాలేదుగా. ఏమడుగుతున్నారమ్మా? వన్ ఆఫ్ యువర్ క్లయింట్. ఇప్పుడు మీరు ఎవరమ్మా? క్వాలిఫైడ్ చార్టెడ్ అకౌంటెంట్స్ అండ్ ప్రాక్టీస్ లో కూడా ఉన్నారు. జాబ్కి వెళ్ళాల, ప్రాక్టీస్ పెట్టేసి అన్ని కంపెనీస్, పార్ట్నర్షిప్, ప్రొపరేటర్షిప్స్ అన్ని క్లయింట్స్ ఉన్నారు. వాళ్ళలో ఒక క్లయింట్ ఎవరు? సింగానియా అనే మీ క్లయింట్ మీ దగ్గరకు వచ్చి ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేయమని అడుగుతున్నారు.
has asked you to finalize his accounts for the year ended 31st March 2020. Till date, he himself, అంటే తను తానే ప్రిపేర్ చేస్తున్నాడు అకౌంట్స్ అన్ని, has recorded the transaction books of accounts. As a basis for audit, Mr. Singhania furnished you with the following statement. చెప్పండి అమ్మా ఒక్కొక్కటి, లాస్ట్ లో చదువుతాం. The closing inventory on 31st March 2020 was valued at 574. Mr. Singhania claims that he has recorded every transaction correctly. ఎందుకమ్మా, ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అయింది కదా సార్, సింపుల్ గా టాలీ అయింది కాబట్టి అంతా కరెక్ట్ ఉందని అనుకుంటున్నాడు. అది ఇప్పుడు కరెక్టా రాంగా అనేది మనం చెక్ చేయాలి. చెక్ చేద్దామా, చెప్పండి మరి. అయితే క్యాపిటల్ ఏ బ్యాలెన్స్ రైట్ అయినా రాంగా, ఇక్కడ ఉంది రైటా రాంగా, రైట్. డ్రాయింగ్స్ ఏ బ్యాలెన్స్, ఇక్కడ ఉంది రైటా రాంగా, రైట్. ప్రిమిసెస్ ఏ బ్యాలెన్స్, రైటా రాంగా, సేల్స్ ఏ బ్యాలెన్స్, రైటా రాంగా, రైట్. డ్యూ ఫ్రమ్ కస్టమర్స్ డెబిట్ బ్యాలెన్స్, వీళ్ళు ఏం చేశారు, ఇప్పుడు మనం ఏం చేయాలి, డెబిట్ చేయాలి. నెక్స్ట్ పర్చేస్ రైటేగా, పర్చేస్ రిటర్న్స్ లేదు రాదు కదా, అందుకని పర్చేస్ రిటర్న్స్ ఒకటే అనుకున్నాడు, అందుకని రాంగ్ చేశారు. మనం అలా అనుకుంటామా. లోన్ ఫ్రమ్ బ్యాంక్ ఏంటమ్మా అది, లోన్ లైబిలిటీ కదా, క్రెడిట్ బ్యాలెన్స్ రైటా రాంగా. నెక్స్ట్ ట్రేడ్ పేయబుల్స్, ట్రేడ్ పేయబుల్స్ అంటే ఏంటి, క్రెడిటార్స్. క్రెడిటార్స్ ఏ బ్యాలెన్స్, ఇక్కడ ఏం చేశారు, మనం ఏం చేయాలి, వెరీ గుడ్. ట్రేడ్ ఎక్స్పెన్సెస్ ఏ బ్యాలెన్స్, రైటా రాంగా, రైట్. క్యాష్ అట్ బ్యాంక్ రైటా రాంగా. బిల్స్ పేయబుల్ ఏ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్. డెబిటా క్రెడిటా, ఇక్కడ ఏం జరిగింది, ఏం చేయాలి, క్రెడిట్ చేయాలి. సాలరీస్ అండ్ వేజెస్ డెబిట్ బ్యాలెన్స్. ఇన్వెంటరీస్ ఏ ఇన్వెంటరీ అమ్మా ఇది, ఓపెనింగ్ క్లోజింగ్, ఓపెనింగ్ ఎలా చెప్తున్నారు, ఓపెనింగ్ అని డేట్, ఇయర్ స్టార్టింగ్ డేట్. మన ఫైనాన్షియల్ ఇయర్ ఏంటమ్మా బేసిక్ గా ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు ఉంటుంది. సో 1 ఏప్రిల్ వచ్చేది ఓపెనింగ్ బ్యాలెన్స్. స్టాక్ ఏ బ్యాలెన్స్ ఉంటుందమ్మా, ఓపెనింగ్ స్టాక్, ఇక్కడ ఏం చేశారు ఆయన, సో మనం డెబిట్ చేయాలి. రెంట్ అండ్ రేట్స్ రైటేగా. సేల్స్ రిటర్న్స్ ఇక్కడ ఏం చేశారు, క్రెడిట్ చేశారు, డెబిట్ చేయాలి, అంతేగా. అందరు చేశారా, అంతేగా. ఎంత వచ్చిందమ్మా టోటల్, 5454 సేమ్ టోటల్, సమ్ములో కూడా అదే ఇచ్చారుగా, మీకు సేమ్ వచ్చింది. అందరు చేశారు, అయితే చూసుకోండి ఒకసారి, చేస్తాం. ఆన్లైన్ లో వాళ్ళు చెక్ చేసుకోవాలి, చేయకపోతే స్క్రీన్ షాట్స్ తీసుకోండి, లేదంటే గ్రూప్ లో ఉంటాయి, అడిగితే ఎవరైనా చేసింది మీకు పంపిస్తారు, అవి మీరు డౌన్లోడ్ చేసుకొని రాసుకోవచ్చు. కానీ మీ నోట్స్ లో అయితే ఉంచుకోండి, అంతేగాని అలా ఉన్నాయి కదా అని చెప్పేసి వదిలేయండి. అకౌంట్స్ మొత్తం ఎండింగ్ వచ్చేసరికి ఏదేదో మనకు తెలియదు కదా, మీ నోట్స్ లోకి వచ్చేసి మీరు చేస్తేనే అవి మీకు వాల్యుబుల్ గా ఉంటాయి, లేకపోతే మీ టైం అంతా వేస్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ప్రాబ్లం అమ్మా 26. ఏంటమ్మా ఇది, ఇప్పుడు ఏంటి, ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేయండి. ట్రయల్ బ్యాలెన్స్ ఫార్మాట్ చెప్పండి. పర్టికులర్స్, ఎల్ఎఫ్, డెబిట్, క్రెడిట్. ప్రతిసారి కూడా మనం రూపీస్ సింబల్ అనేది యూజ్ చేయండి, అది అలవాటు చేసుకోండి. ఎందుకు అంటే మీరు రూపీస్ లో రాస్తున్నారా, డాలర్స్ లో రాస్తున్నారా, పౌండ్స్ లో రాస్తున్నారా, ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క ఉంటుంది కదా డినామినేషన్, ఒక మనీ ఉంటుంది కదా. మన ఇండియా కాబట్టి ఇండియాలో రూపీస్ ఉంటుంది, స్పెసిఫిక్ గా చెప్తారు. డాలర్స్ అయితే డాలర్స్ అన్నప్పుడు డాలర్స్ అని చూసుకోవాలి. హోమ్ కంట్రీ మన ఇండియా కాబట్టి రూపీస్ లో ఉంటుంది, రూపీస్ అనేది మెన్షన్ చేయండి. అమౌంట్ అని అన్న రాయాలి, లేదంటే రూపీస్ అని సింబల్ వేస్తే సరిపోతుంది. మర్చి అదొక అలవాటు చేసుకోండి, అంతేగా. చెప్పండి అమ్మా ఇవి ఒక్కొక్కటి. ట్రయల్ బ్యాలెన్స్, క్యాపిటల్ ఏ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్. డిస్కౌంట్ అలౌడ్, ఎందుకమ్మా డిస్కౌంట్ అలౌడ్, డెబిట్ బ్యాలెన్స్ అది ఎక్స్పెన్స్, మనం అలౌ చేస్తాం, మనం ఇచ్చాం, మనం ఇచ్చేయండి ఎక్స్పెన్సెస్. క్యారేజ్ అవుట్వర్డ్, క్యారేజ్
అవుట్వర్డ్ ఏంటిది ఇది? ఎక్స్పెన్స్. ఏ బ్యాలెన్స్? డెబిట్ బ్యాలెన్స్. రిటర్న్ ఇన్వార్డ్. రిటర్న్ ఇన్వార్డ్ ఏంటి? సేల్స్ రిటర్న్స్. ఏ బ్యాలెన్స్? డెబిట్ బ్యాలెన్స్. ఇదంటే మా క్యారేజ్ అవుట్వర్డ్ డెబిట్ కదా. రెంట్ అండ్ రేట్స్ ఎందుకు డెబిట్ బ్యాలెన్స్? ఎక్స్పెన్స్. స్టాక్ ఎప్పుడమ్మా ఈ స్టాక్? 1st April 2020. మనం ప్రిపేర్ చేస్తుంది 31st March 2021. అంటే ఇది ఏంటిది? ఓపెనింగ్ క్లోజింగ్? ఓపెనింగ్ స్టాక్. ఏ బ్యాలెన్స్ ఉంటుంది? డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. క్రెడిటార్స్. క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. కమిషన్ రిసీవ్డ్ ఏంటిదమ్మా? కమిషన్ రిసీవ్డ్ ఇన్కమ్ ఎక్స్పెన్సెస్. ఇన్కమ్ ఏ బ్యాలెన్స్? క్రెడిట్ బ్యాలెన్స్. క్యాష్ డెబిట్ బ్యాలెన్స్. స్టాక్ ఆన్ 31st March 2021 లేదు, రాదు. ఇది నోట్ రాసుకోవాలి మనం. క్లోజింగ్ స్టాక్ వన్ మెన్షన్ ట్రేడ్ బ్యాలెన్స్ అని చెప్పేసి రాసుకోవాలి. ఇది వస్తుందా? రాదు. పర్చేస్ ఏ బ్యాలెన్స్? డెబిట్ బ్యాలెన్స్. క్యారేజ్ ఇన్వార్డ్ రెండు ఎక్స్పెన్సెస్. డిఫరెన్స్ అనేవి మనం తర్వాత చూద్దాం. సేల్స్ క్రెడిట్ బ్యాలెన్స్. రిటర్న్ అవుట్వార్డ్. రిటర్న్ అవుట్వార్డ్స్ అంటే ఏంటమ్మా? పర్చేస్ రిటర్న్స్. ఏంటిది? రిటర్న్ అవుట్వార్డ్స్ పర్చేస్ రిటర్న్స్. క్రెడిటా డెబిటా? డల్ అయ్యారు. ప్లాంట్ అండ్ మిషనరీ డెబిట్ బ్యాలెన్స్. గురించి ఓన్లీ ఎంత చెప్పారు? అట్లా చెప్తుంది. డెటార్స్ వెరీ గుడ్. ఇన్వెస్ట్మెంట్స్ క్యాష్ ఇన్ హ్యాండ్. మోటార్ సైకిల్ అంటే మన డెబిట్ బ్యాలెన్స్. సరే. ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ క్రెడిట్ బ్యాలెన్స్. ఎందుకమ్మా? ఇన్కమ్. ఇన్కమ్ కాబట్టి క్రెడిట్ బ్యాలెన్స్. అర్థమైందిగా? బేసిక్స్ అన్ని విన్నావు కదా, సో ఆ క్లారిటీ మీకు వస్తుంది. చేశారు ఈ సంబంధం ఎంత వచ్చిందమ్మా? 2,05,00,000. అందరికి వచ్చిందా? వెరీ గుడ్. ఒకసారి చూడండి, మనం చేయకపోతే ఆన్లైన్లో వాళ్ళకి వస్తుంది. డిస్ప్లే చేసి మనం నెక్స్ట్ టైం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం 37. మీకు హోంవర్క్ చేసేటప్పుడు ఏమైనా కష్టంగా ఉంటుందా? లేదుగా ఎంజాయ్ చేస్తున్నా? ఎంజాయ్ చేస్తే చేస్తారు హోంవర్క్. 37 ఏంటమ్మా ఇవి? జర్నల్ ఎంట్రీస్. ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పాలి. చెప్తారా? యు ఆర్ రిక్వైర్డ్ టు పాస్ నెసెసరీ జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ పేరేంటమ్మా అది? కేవలం అన్నమాట. కే ఇన్ ద బుక్స్ ఆఫ్ కే. చెక్ అమౌంటింగ్ 9,000 ఫ్రమ్ హరికృష్ణ. ఏంటమ్మా? 9,000 చెక్ అనేది మనకి రిసీవ్ అయింది. ఇన్ ఫుల్ సెటిల్మెంట్ ఆఫ్ హిస్ అకౌంట్ ఫర్ 10,000. ఏంటమ్మా ఇది? చెప్పు నువ్వు. బ్యాంక్ అకౌంట్ డెబిట్ డిస్కౌంట్ అలౌడ్ డెబిట్ టు హరికృష్ణ 9,000 1000. దీని మీనింగ్ చెప్పగలవా ఈ ట్రాన్సాక్షన్? డెటార్ 10,000 రావాలి మనకి. 9,000 ఇస్తాను. అకౌంట్ సెటిల్ 1,000 రూపీస్ డిస్కౌంటెడ్ అయితే ఇచ్చారు. అని చెప్పారు చూడండి. చెక్ 9,000 చెక్ రిసీవ్ అయింది ఫర్ ఫుల్ సెటిల్మెంట్. ఇక్కడ అతని అకౌంట్ బ్యాలెన్స్ ఎంత ఉంది? 10,000 ఉంది. మరి అకౌంట్ బ్యాలెన్స్ 10,000 ఉంది, ఫుల్ సెటిల్మెంట్ అన్నారంటే 1,000 మనకి రావు. అవి డిస్కౌంట్ కింద రాసుకోవాలి. డిస్కౌంట్ ఎప్పుడు రాయాలి? బ్యాడ్ డేట్స్ ఎప్పుడు రాయాలి?
అని క్లారిటీ ఉండాలి. ఇప్పుడు సేమ్ ఇక్కడ మనకు డిస్కౌంట్ అని చెప్పారా? చెప్పలేదు, కానీ మనం డిస్కౌంట్ తీసుకున్నాం. బ్యాడ్ డెట్స్ అని ఎప్పుడు తీసుకుంటాం? స్పెసిఫిక్ గా చెప్తారు, ఇన్సాల్వెంట్ అయ్యాడు ఇంత పర్సెంటేజ్ మన కోసం చెప్తారు. అప్పుడు బ్యాడ్ డెట్స్ వస్తాయి కదా, బ్యాడ్ డెట్స్ కూడా సేమ్ ఎంట్రీ అవుతుంది, డిస్కౌంట్ ప్లస్ బ్యాడ్ డెట్స్ వస్తాయి అంతే. కానీ మనం తీసుకునే దాన్ని బట్టి మారిపోతుంది మొత్తం. సరే, సెకండ్ వన్, విత్ డ్రాన్ ఫర్ పర్సనల్ యూజ్, గూడ్స్ అండ్ క్యాష్ రెండు విత్ డ్రా చేశారు. గూడ్స్ సేల్ ప్రైస్ ఏమో 3000, కాస్ట్ ప్రైస్ ఏమో 6000. దీనికి ఎంట్రీ అసిఫా. డ్రాయింగ్స్ అకౌంట్ డెబిట్ టు పర్చేజెస్ అకౌంట్. ఎంతమ్మా అమౌంట్? ఎంత రాయాలి? అమౌంట్ రాయలేదు, వెరీ గుడ్. సరే, టు క్యాష్, క్యాష్ కూడా రాశారుగా, రెండు విత్డ్రా చేశారు. క్యాష్ ఎంత రాశారు మరి? క్యాష్ కూడా రాయలేదా? క్యాష్ రాశారు 1000. ఎప్పుడైనా సరే ఇప్పుడు మన దగ్గర జేబులో ఒక తినే ఐటమ్ చాక్లెట్ ఉంది. ఎంత పెట్టుకున్నాం మనం? 1000 పెట్టుకున్నాం. ఈ చేతిలో కొనుక్కున్నాం, ఈ చేతిలో ఉంది. తినేటప్పుడు ఈ చేతిలో తీసుకుంటాగా, రైట్ హ్యాండ్కి తీసుకొని తింటున్నాం. 1000 రూపాయలు అని చెప్పేసి తినేటప్పుడు 2000 అంటావా? తినేటప్పుడు కూడా 1000 రూపాయలే అంటావా? 1000 రూపాయలు అంటాం. డ్రాయింగ్స్ అంటే ఏంటమ్మా? ఈ చెయ్యి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అంటే మన బిజినెస్ లో మనం ఒకటి పర్చేజ్ చేస్తున్నాం, అది కన్జ్యూమ్ చేస్తుంది ఎవరు? మళ్ళీ మనమే. ఈ చేతిలో ఉన్న పర్చేజ్ తీసుకొచ్చి మళ్ళీ ఈ చేతిలో పెట్టుకొని తింటున్నాం. తినేటప్పుడు దాని ప్రాఫిట్ కూడా కలుపుకొని తింటావా? ఉన్నదన్నట్టు తింటావా? ఇక్కడ ఏం జరుగుతుంది చెప్పండి? మన బిజినెస్ మనమే యూజ్ చేసుకుంటున్నాం. మనం యూజ్ చేసేటప్పుడు ఒక ప్రాఫిట్ ఇదిగో తీసుకో బిజినెస్ అని ఎక్కిస్తామా? లేదు తక్కువ ఇచ్చి లాస్ అంటామా? ఏం మనంగా. అప్పుడు ఎంతకు రాయాలి చెప్పండి? వెరీ గుడ్, అర్థమైందా? ఎప్పుడైనా సరే పర్సనల్ యూసేజ్ కానీ ఇంటర్నల్ యూసేజ్ కానీ అయితే కాస్ట్కే రాయాలి. ఎందుకు? సెల్ఫ్ ప్రాఫిట్ ఉండదు, మనం యూజ్ చేస్తున్నప్పుడు మనం ప్రాఫిట్ ఉండదు. ఇంట్లో మనం తినేవాటన్నిటికీ తినేటప్పుడు ఫుడ్ 40 రూపీస్ కొన్నాం, ఇప్పుడు తింటున్నాం కాబట్టి 50 రూపీస్ అని చెప్పి 50 రూపీస్ లెక్కేసుకుని బుక్స్ రాసుకుంటావా? లేదా 40 రూపీసే మనకు. సేమ్ అలాగే డ్రాయింగ్స్ చేసేటప్పుడు కానీ ఇంటర్నల్ యూసేజెస్ ఎప్పుడు వస్తాయమ్మా? ఫర్ సపోజ్ ఉండాలి, ఈ పాయింట్ ఉంది, ఈ పాయింట్ కూడా చూడండి. ఇక్కడ ఏమన్నారు? పర్చేజ్ సెకండ్ హ్యాండ్ మెషినరీ ఫ్రమ్ జవహర్ ఫర్ 30,000, దానికి చెక్ ఇచ్చారు. సెకండ్ హ్యాండ్ మెషినరీ కదా, డైరెక్ట్ గా ఇన్స్టాల్ చేస్తే వర్క్ అవ్వదు, దానికి సంబంధించి కొన్ని స్పేర్ పార్ట్స్ కూడా యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆ స్పేర్ పార్ట్స్ అనేవి వీళ్ళ దగ్గరే ఉన్నాయి, రిపేర్స్ విలేజ్ ఇంటర్నల్ గా చేసుకోగలిగారు. దానికైనా ఖర్చు ఎక్స్ట్రా ఎంతంటే 9,000. చూడండి, 12,000 ఏమో గూడ్స్ కాస్ట్, యూజ్ చేసిన గూడ్స్ ప్రైస్, అది కాస్ట్ కాదు ప్రైస్. ఆ 12,000 వస్తున్న గూడ్స్ ప్రైస్ ఎంత? కాస్ట్ ఎంత? 9,000. అంటే తన మెషినరీకి తన దగ్గర 9,000 వస్తున్న గూడ్స్ అనేది యూజ్ చేసుకొని దాన్ని కంప్లీట్ చేసి ప్లాంట్ ని యూసేజ్ లో తీసుకొని వచ్చారు. దాన్ని ఏమంటా ఎవరికైనా ఇచ్చామా? ఇది సేల్స్ చేసామా? ఎక్స్టర్నల్ యూసేజ్, ఇంటర్నల్ యూసేజా? ఇంటర్నల్ గా మనం యూజ్ చేస్తున్నాం. ఇంటర్నల్ గా మనం యూజ్ చేసినప్పుడు పర్చేజ్ దాంట్లో తీసుకొచ్చి ప్లాంట్ లో వేసేసాం. అప్పుడు ప్రాఫిట్ కలుపుకొని ప్లాంట్కి వేస్తామా? జస్ట్ కాస్ట్ వేసేస్తామా? కాస్టే కదా, అంతేనే కదా. ఇక్కడ మనకి మనీ ఏమైనా వస్తుందా? రాదు. మన ఇంటర్నల్ యూసేజ్ కూడా డ్రాయింగ్స్ లాగే కాస్ట్ అనేది మనం కన్సిడర్ చేయాలి, ప్రాఫిట్స్ అనేది ఇగ్నోర్ చేయాలి. అర్థమైందా? సేల్స్ చేసేటప్పుడు మాత్రమే మనకు ప్రాఫిట్స్ వస్తాయి. ఇంటర్నల్ గా మనం కన్జ్యూమ్ చేసిన, లేదంటే ఆర్గనైజేషన్ లో యూజ్ చేసిన, ఓన్ ఆఫ్ టేస్ట్ వెళ్ళిన బిజినెస్ ప్రాఫిట్ కి ఇవ్వదు, యాజ్ తీసుకే కాస్ట్ వేస్తారు. కాబట్టి కాస్ట్ ప్రైస్ తీసుకోవాలి. గూడ్స్ 12,000 కాస్ట్ అని చెప్పారా? చెప్పలా. బ్రాకెట్ లో కాస్ట్ అని ఎంత అంటే దాని ఏంటి? దాని వాల్యూ 12,000 అంటే సేల్ ప్రైస్ ఇచ్చారు, డైరెక్ట్ గా మనం అనుకోవాలి. 9,000 కి మనం రాయాలి. ఇప్పుడు చెప్పండి, దీని ఎంట్రీ చెప్పండి. ఇది మిషనరీ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్ టు క్యాష్ అకౌంట్. ఈ ఎంట్రీ అమ్మా మనం అడుగుతుంది. మన గూడ్స్ ని యూజ్ చేసాం, దేంట్లో రెడ్యూస్ చేయాలి? క్యాష్ ఎక్కడ వెళ్తుంది?
క్యాష్ ఇచ్చారు ఎవరికైనా? ఈ చూడండి, ఈ 30,000 బ్యాంక్ కదా, 30,000 ఇక్కడ రాసేసాం. సో ఫర్దర్ గా 30,000 ఆపేసామా, మన దగ్గర కొన్ని మెటీరియల్స్ ఉంటాయి, ఆ మెటీరియల్స్ యూజ్ చేస్తే ఆ ప్లాంట్ వర్కింగ్ లోకి వస్తుంది. కాబట్టి మన మెటీరియల్స్ యూజ్ చేసేసాం. దాని వర్త్ ఎంత అంటే 12,000 అంటారు. ఆ 12,000 ఇంక్లూడ్ అదే మనం యూజ్ చేసే మెటీరియల్ బయట వాళ్ళకి అమ్మితే ఎంత అమ్ముతాం? 12,000 అమ్ముతాం. కానీ మనం యూజ్ చేసుకుంటున్నాం కదా, అప్పుడు ఏం చేయాలంటే కాస్ట్ కే వాల్యూ చేయాలి దాన్ని. కాస్ట్ ఎంత? 9,000. ఈ 9,000 ఎవరికైనా పే చేస్తున్నామా? మనమే యూజ్ చేసుకుంటున్నాం కదా. సో మన క్యాష్ ఎక్కడ వస్తుంది మీకు? టు పర్చేజెస్. ఎక్కడి నుంచి వస్తున్నాయి గూడ్స్ మీకు? పర్చేజ్ నుంచే కదా. టు పర్చేజెస్ 9,000. ఎంత అమ్మా? 9,000. టోటల్ ఎంత? 39. మిషనరీ వాల్యూ అంత ఇప్పుడు 39,000. ఈ ప్లాంట్ సంబంధించిన డీటెయిల్ డిస్కషన్ ఫైనల్ అకౌంట్స్ లో వస్తుంది. సింపుల్గా ఏంటంటే ఇంటర్నల్ యూసేజ్ కోసం మనం గూడ్స్ యూస్ చేసిన, ఓనర్ డ్రాయింగ్స్ చేసిన అవన్నీ కూడా కాస్ట్ ప్రైస్ కే పర్చేస్ నుంచి రిడ్యూస్ చేయాలి. ఎసెట్స్ యూస్ చేస్తే ఎసెట్ వాల్యూకి దాన్ని యాడ్ చేస్తాం, పర్చేస్ నుంచి తగ్గిస్తాం. పర్సనల్ గా యూస్ చేస్తే డ్రాయింగ్స్ కి డెబిట్ చేస్తాం, పర్చేస్ క్రెడిట్ చేస్తాం. అర్థమైందా? సింపుల్ గా అర్థమైందా? దీని డీటెయిల్ డిస్కషన్ మళ్ళీ ఫైనల్ అకౌంట్స్ లో వస్తుంది. డిప్రిషియేషన్ చేసేటప్పుడు మనం తీసుకుంటాం ఇదంతా కూడా. కాస్ట్ ఆఫ్ ద ఎసెట్ క్యాలిక్యులేషన్ దగ్గర మనం ఇవన్నీ డిస్కషన్ చేస్తాం మళ్ళీ. అర్థమైందా? కన్ఫ్యూజన్ ఉందా మళ్ళీ? ఇప్పుడు అర్థమైందా? క్యాష్ వస్తుందా, పర్చేస్ వస్తాయి ఇక్కడ? పర్చేస్. ఇందా క్యాష్ ఎందుకు అనుకున్నావు? పేమెంట్ చేసావు అనుకున్నావా? కదా గూడ్స్ అన్నారు కదా పేమెంట్. ఓకే, సెంటెన్స్ అనేది కంటిన్యూస్ గా చదువుకుంటూ వెళ్ళిపోయారు. ఇది కూడా పేమెంట్ అనుకున్నారు. సో ఇది ప్రాబ్లం ఇంగ్లీష్ ప్రాబ్లం, సబ్జెక్ట్ కాదు. ఫుల్ స్టాప్ పెట్టారు కదా మా చెక్ కి, అక్కడితో అయిపోయింది సెంటెన్స్. అర్థమైందిగా? నెక్స్ట్ దీని ఎంట్రీ డ్రాయింగ్స్ ఎంతమ్మా? డ్రాయింగ్స్ ఎంత రాయాలి? కాస్ట్ ప్రైస్ ఎంత? 6,000. పర్చేజెస్ 6,000. టోటల్ 7,000. నెక్స్ట్ ఎంట్రీ రిసీవ్డ్ కమిషన్ 10,000. సారీ, గూడ్స్ కాస్టింగ్ 3,000, సేల్ ప్రైస్ 4,000, డిస్ట్రిబ్యూటెడ్ యాజ్ ఫ్రీ శాంపిల్స్. ఇప్పుడు చెప్పండి పర్చేజ్ అకౌంట్ అమౌంట్ 3,000. వెరీ గుడ్. క్లారిటీ వచ్చిందిగా? ఏదమ్మా కాస్ట్? ఇక్కడ కాస్ట్ ఎంత ఉంది చూడు. ఇక్కడ ఏంటంటే ఆ ప్రొడక్ట్ ఏదో మంచిది కాదు, దాన్ని సేల్ చేస్తే 3,000 వస్తాయి. కానీ యాక్చువల్గా మనం ఎంత స్పెండ్ చేసాం? 6,000. నువ్వు సేల్ ప్రైస్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా కాస్ట్కే వాల్యూ చేయాలి. ఇంటర్నల్ బేస్ చేసిన, డ్రాయింగ్స్ చేసిన. అదే ఈ సేల్ ప్రైస్ 7,000 ఉందనుకో, అప్పుడు ఏం చేస్తావు? 6,000 చేస్తావు. 3,000 ఉన్నా 6,000 కావాలి. కాస్ట్ ఎంత ఉంటే అంతే తీసుకోవాలి. కరెక్ట్గా అడిగాడు. ఓకే, ఓకేనా? క్లారిటీ అయిందా? సేల్ ప్రైస్ ఎంత ఉందనేది మనకు అనవసరం. సేల్ ప్రైస్ కాస్ట్ కంటే ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, చెప్పలేం కదమ్మా. ఒక ప్రొడక్ట్ చాలా అవుతుంది. ఇప్పుడు టెక్స్టైల్స్ బిజినెస్ ఉంది అనుకోండి, ఒక డ్రెస్ కొన్నారు, ఎప్పుడో 4 years బ్యాక్ కొన్న డ్రెస్ 10,000 పెట్టి షాపులో అమ్మడానికి, అది సేల్ అవ్వాల. ఈ రోజు సేల్ కి 70% డిస్కౌంట్ పెట్టి 3,000కి అమ్మేస్తున్నారు. కొన్నదేమో 10,000కి, 3,000కి అమ్మేస్తారు సేల్ చేస్తే. కానీ ఏం చేశారంటే ఓనర్ కూతురు కొడుకో వచ్చి తను బాగుందని చెప్పేసి తనే యూజ్ చేసుకుందని చెప్పేసి ఓనర్ ఇంటికి తీసుకెళ్ళారు. ఇంటికి తీసుకెళ్ళేటప్పుడు ఓనర్ ఇంటికి తీసుకెళ్ళాడు కదా అని చెప్పేసి బుక్స్ లో మన పర్చేజ్ లో అమౌంట్ తగ్గిపోతుంది ఆటోమేటిక్ గా. మనం పర్చేజ్ చేసిన అమౌంట్ 10,000 అలాగే చూపిస్తుంటుందిగా. మరి దాన్ని మనం యూజ్ చేసుకున్నామంటే ప్రాఫిట్ గా లాస్ కానీ జనరేట్ అయిందా? డ్రాయింగ్స్ లో కదా వెళ్తుంది. అప్పుడు ఎంత కాస్ట్ ఉందో అంతే తగ్గిస్తామా? ఆ రోజు మనం బయట వాళ్ళకి అమ్మితే 3,000 కదా అని చెప్పేసి 3,000 తగ్గిస్తామా? ఎందుకంటే ప్రాఫిట్ నువ్వు ఎలాగైతే తీసుకోవో లాస్ కూడా తీసుకోకూడదు. నువ్వేమో ఇందాకేం చెప్తున్నావు, 7,000 ఉంటే 1,000 రూపీస్ ప్రాఫిట్ కదంటే అది వద్దని చెప్పేసి నేను 6,000 రాస్తా ఉన్నావు. ఇక్కడేమో లాస్ ఉంటే లాస్ ని కన్సిడర్ చేస్తాను అంటున్నావు. డ్రాయింగ్స్ లో కన్సిడర్ చేయకూడదు. లాస్ ని ప్రాఫిట్ ని రెండింటిని ఇగ్నోర్ చేసి కాస్ట్ కే రాయాలి. అర్థమైందా? క్లారిటీ వచ్చిందా? ఇంకా డౌట్ ఉందా మళ్ళీ? గూడ్స్ కాస్ట్ ఇది అయిపోయిందిగా. 3 శాంపిల్స్. రిసీవ్డ్ కమిషన్ 10,000, ఆఫ్ ఆఫ్ విచ్ డస్ నాట్ రిలేట్ టు కరెంట్ ఇయర్. అంటే ఏంటమ్మా?
సగం కమిషన్ అంటే 5,000 అనేది ఈ ఇయర్ కి సంబంధించింది కాదు, ఫ్యూచర్ కి సంబంధించింది. అంటే డేట్ ఇవ్వలేదుగా. ఫర్ సపోజ్ 31st మార్చ్ అయిపోద్ది కదా ఇయర్. 31st మార్చ్ తర్వాత అంటే 2024 ఏప్రిల్ నుంచి సంబంధించింది, 2024-25 సంబంధించింది 5,000. అది ఇప్పుడే వచ్చింది. 5,000 ఏంటి? రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. ఒక 5,000 ఏమో కమిషన్ ఇయర్ కి సంబంధించింది. ఇంకొక హాఫ్ అమౌంట్ అంటే ఫ్యూచర్ కి సంబంధించింది కదా, రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. అదేంటిది? రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ మనకి లైబిలిటీ. ఎంట్రీ చెప్పండి ఇప్పుడు. అఖిల అర్థమైందా? టోటల్ కమిషన్ రిసీవ్డ్ 10,000 అమ్మా. ఓకేనా? దీంట్లో ఏం చెప్తున్నారంటే హాఫ్ 2 పార్ట్స్ గా చేద్దాం. 50%, 50%. 5,000. ఈ 5,000 ఏమో 2023-24 అంటే రేపు మార్చి వరకు కరెంట్ ఇయర్ ఇదేగా. ఈ 5,000 ఏమో 2024-25 అంటే ఫ్యూచర్ ఇయర్. మనం 31st మార్చి రాసేటప్పుడు మనం ఇన్కమ్ అంటే ఇంతవరకే కదా తీసుకోవాలి, ఇది కూడా 10,000 తీసుకుంటామా? రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అని చెప్తున్నారు. ఇది రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అనేది ఏమవుతుంది మనకి? లైబిలిటీ. ఓకేనా? సపరేట్ గా రాసుకోవాలి. ఇప్పుడు ఎంట్రీ చెప్పండి. బ్యాంక్ అకౌంట్ డెబిట్, బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు కమిషన్ రిసీవ్డ్. ఎంత? 5,000. సారీ, నెక్స్ట్ ఏంటమ్మా ఇది? కాంపోనెంట్ రాసేద్దాం. టు కమిషన్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ 5,000. ఎంత? టోటల్ 10,000. ఇది ఒక మోడల్, ఇది రైటే. ఐసా మోడల్లోకి వెళ్తే 2 టైప్స్ గా రాస్తుంది. 2 ఎంట్రీస్ ఉంటాయి మీకు. ఏముంటాయనంటే బ్యాంక్ అకౌంట్ ఫస్ట్ ఏం చేస్తారంటే కమిషన్ అకౌంట్ మొత్తం కమిషన్ కింద రాస్తారు. అకౌంట్ డెబిట్ టు కమిషన్ అకౌంట్. ఎంతమ్మా? 10,000. రిసీవ్ అయిన దాన్ని ఒక ఎంట్రీ రాసేసారు. తర్వాత ఇందులో ఏం చేశారంటే ఈ రెంట్లో డివైడ్ చేశారు. దీన్ని డివైడ్ చేస్తే ఇప్పుడు కమిషన్ అకౌంట్ 5,000 ఎక్స్ట్రా ఉందిగా. సో అప్పుడు ఏం చేస్తాం మనం? 5,000 ఎక్స్ట్రా ఉంది తగ్గించాలంటే ఏం చేయాలి? దాన్ని డెబిట్ చేయాలిగా. సో కమిషన్ అకౌంట్ డెబిట్ 5,000 టు కమిషన్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అంటే ఒక లైబిలిటీకి పంపిస్తున్నాం. రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ఎంతమ్మా? 5,000. దీని ఎఫెక్ట్ చూడండి. బ్యాంక్ అకౌంట్ దీనికి సంబంధించిన ట్రాన్స్ఫర్స్ చెప్పండి. ఎంతమ్మా? టు 10,000 అంటే కమిషన్ అకౌంట్ ఎంతమ్మా? కమిషన్ అకౌంట్ ఫస్ట్ బై బ్యాంక్ 10,000 టు కమిషన్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ వస్తుంది కదా ఇక్కడికి. ఎంత? 5,000. అల్టిమేట్ గా ఎంత బ్యాలెన్స్ ఉంటుంది కమిషన్ లో? 5,000. ఈ 5,000 P&L వెళ్తుంది. ఇంకో 5,000 ఇన్ అడ్వాన్స్ దేనికి వెళ్తుంది? కమిషన్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ టు బై కమిషన్. అంతే కదా? అవునా కదా? దీన్ని ఏం చేస్తాం? P&L పంపిస్తామా బ్యాలెన్స్ షీట్ పంపిస్తామా? బ్యాలెన్స్ షీట్ కి పంపిస్తాం. ఇంతవరకు అర్థమైంది కదా? సేమ్ దీని కూడా ట్రాన్స్ఫర్ చెప్పండి. ఏ అకౌంట్ ఉన్నాయి? బ్యాంక్ అకౌంట్ ఉంది, కమిషన్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్, కమిషన్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. అర్థమవుతున్నాయా? ఇప్పుడు దీని పోస్టింగ్ చెప్పండి. బ్యాంక్ అకౌంట్ లో టు కమిషన్ 5,000 టు కమిషన్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ 5,000. నెక్స్ట్ కమిషన్ రిసీవ్డ్ బై బ్యాంక్ 5,000. కమిషన్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ బై బ్యాంక్ 5,000. క్లోజ్ చేయండి అమ్మా. ఇది క్లోజ్ చేస్తే 10,000 బై బ్యాలెన్స్ డివైడ్. ఇందాక బ్యాంక్ అకౌంట్ ఎంత? 10,000 లేగా. సరిపోయిందా? కమిషన్ రిసీవ్డ్ లో 5,000, ఇక్కడ
5,000. ఈ 5,000 దేనికి పంపిస్తాం? P&L పంపిస్తాం. ఎక్స్పెన్సెస్ కదా, సారీ ఇన్కమ్ కదా, కమిషన్ రిసీవ్డ్ ఇన్కమే కదా. కమిషన్ ఇక్కడ ఎంత పంపించాం? 5,000 పంపించాం. ఇక్కడ 5,000 పంపించాం. రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ 5,000 బ్యాలెన్స్ షీట్ పంపిస్తాం. ఇక్కడ ఎంత పంపించాం? 5,000. ఇక్కడ సరిపోయిందా? ఇంక్రీస్ అనేది మన అండర్స్టాండింగ్ బట్టి వెళ్ళిపోతాం. ఇది రాశారు అని అంటే మీకు అడ్వాన్స్ లెవెల్లో మీకు ఉన్నట్టు. కమిషన్ అకౌంట్కి ఎఫెక్ట్ ఇస్తున్నాం. ఓకేనా? ఇదేంటంటే జనరల్గా అందరూ రాసేస్తారు, క్లియర్గా స్టార్టింగ్లోనే మనం రాసేస్తున్నాం. కమిషన్ అకౌంట్ పంపించుకోవటం చేయట్లేదు, రెండు రైట్. అది ఏది రాసినా మార్క్స్ పడతాయి. క్లారిటీ వచ్చిందా? ఇది డౌట్ ఏమైనా ఉందా? నెక్స్ట్ అయిపోయినాయా? సొల్యూషన్ చేశారమ్మా? ఈ సమ్ ఒకసారి మేము సొల్యూషన్ చేద్దాం. ఇక్కడ ఫిల్ చేద్దాం. 37, 9,000, 10,000 అయిపోయింది కదా. డ్రాయింగ్స్ ఎంత రాయాలమ్మా? డ్రాయింగ్స్ ఎంత? ముందు పర్చేజ్ ఎంత? 6,000. కాస్ట్ ఇది 7,000. నెక్స్ట్ అడ్వర్టైజ్మెంట్ ఎంతమ్మా? కాస్ట్ ప్రైస్ 3,000. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ కమిషన్ రిసీవ్డ్ 5,000. ఇది కమిషన్ టు కమిషన్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ రాశారు. ఇప్పుడు 5,000. 5,000 రాశారా మీరు? ఓకే. మిషనరీ టు బ్యాంక్ ఇక్కడ క్యాష్ 12,000 రాశారా? క్యాష్ కాదుగా, పర్చేజెస్. అర్థమైనా? మిస్టేక్స్ మనం ఎన్ని చేస్తే అంత మంచిది. క్లాస్లో హోంవర్క్ లో మిస్టేక్స్ మీరు 100 చేయండి, 200 చేయండి. ఎంత ఇది కాస్ట్? 9,000. ఇది 39,000. ఎన్ని మిస్టేక్స్ చేస్తే అంత మంచిది. విద్యా ఉంది ఐసీఐ మాడ్యూల్లో. ఏదమ్మా ఇది? ఐసీఐ మాడ్యూల్ చెక్ చేశారా? చేశారా? చేయలేదా? ఆర్టీపీ మే 22. అలా మీకు డౌట్ వచ్చిందిగా, ఆల్మోస్ట్ డౌట్ రాదా మీకు? రాదా? కనిపించలేదా? చూద్దాం. ఆర్టీపీ మే 22. ఈటీపీ కదా, ఆర్టీపీ మే 22. ఫాస్ట్ అయ్యి స్టార్ట్ చేసేది కదా ఇదేగా. అన్లా చేయలే పడదు. 3A ఓకేనా? ఇప్పుడు మిస్టర్ టు పర్చేస్ 9,000 రాశారు. 2 ఎంట్రీస్ రాశారు, మనం ఒకటే ఎంట్రీ రాసేసాం. ఏదైనా చేయొచ్చు. ఇక్కడ 2 ఎంట్రీస్ రాశారు, 10,000, 5,000, 5,000 రాశారు. సరిపోయిందా? ఇక్కడ 7,000, 6,000, 1,000 రాశారు. క్లారిటీ వచ్చిందా? ఏది చేసినా రైట్. ఈ ఎంట్రీస్ కమిషన్ దగ్గర, మిషనరీ దగ్గర మనం సపరేట్ రాసుకోవచ్చు. కాంపౌండ్ ఎంట్రీ కాంపౌండ్ ఎంట్రీ కూడా రాయొచ్చు. మిస్ అయ్యావమ్మా నువ్వు లాస్ట్ డిస్కషన్? హోంవర్క్ చేసావా? తొందరగా కూర్చొని సమ్ ఓపెన్ చేయి. మిగతా ఈజీయే కానీ ఇది ఒకటి రాసుకుంది కానీ. హోంవర్క్స్ 30 నెంబర్ క్వశ్చన్ నెంబర్ ఎంతమ్మా? 37 ఓపెన్ చేసి ఫస్ట్ 37 ఓపెన్ చేసి ఇది రాసుకో, చెప్తాను. ఫస్ట్ ఓపెన్ చేయాలి, మీకోసం ఏం చేస్తాను. మిగతా చూడండి ఒకసారి ఆ సమయం మళ్ళీ చదవండి. ఏదమ్మా? నెక్స్ట్ 38 చేయలేదా? ఓకే, రాసుకుంటావు ఇప్పుడు. మనం రాసుకుంటా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది సమ్మా 38 ఉందా? ఎక్స్ప్లెనేషన్ ఉందా? లేదా ఉందా? పాయింట్స్ ఉన్నాయా? డిస్కస్ చేద్దాం. చేసావా? అని కట్టుకోవచ్చు. అర్థమైంది. 7,000
డ్రాయింగ్స్ టు పర్చేజెస్ టు క్యాష్. రాసావా? క్లారిటీ ఉందా నీకు? ఓకే. అడ్వర్టైజ్మెంట్ టు పర్చేజెస్ 3000. మిషనరీ టు బ్యాంక్ టు పర్చేజెస్ 39,000, 30,000, 9,000. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ ఏంటమ్మా? ఈ జనరల్ అకౌంట్స్ కూడా చేయమన్నారా? లెడ్జర్ కూడా చేయమన్నారా? ఉందా క్వశ్చన్ లో? లెడ్జర్ మీరు చేసి ఉంటారు అయితే. లెడ్జర్ మార్చాలిగా. 33నా? ఓకే, వెరీ గుడ్. ఏమన్నా జనరల్ ఎంట్రీస్ అయితే నెక్స్ట్ ఏంటమ్మా సమ్ము? 33నా 38? 33. Journalize the following transactions, post them in the ledger and balance the accounts. జర్నల్ రాసి లెడ్జర్స్ ప్రిపేర్ చేసి బ్యాలెన్స్ కనుక్కోండి. చేద్దామా? స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాపిటల్. అఖిల ఎంట్రీ చెప్పు. వెరీ గుడ్. బ్యాంక్ అకౌంట్ అటాచ్ టు క్యాపిటల్ అకౌంట్ 20,000, 20,000. లెడ్జర్ ఎక్కడ వస్తుంది అది? బ్యాంక్ లో టు క్యాపిటల్, క్యాపిటల్ లో బై బ్యాంక్. పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ వై ఆన్ క్రెడిట్ ఎంట్రీ. పర్చేజ్ అకౌంట్ డెబిట్ టు వై అకౌంట్. పర్చేజ్ అకౌంట్ లో టు వై అకౌంట్, వై అకౌంట్ లో బై పర్చేజ్. పెయిడ్ క్యాష్ టు వై, వై అకౌంట్ టు క్యాష్ అకౌంట్. సేమ్ అలాగే పోస్ట్. సోల్డ్ గూడ్స్ టు జెడ్, జెడ్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. రిసీవ్డ్ క్యాష్ ఫ్రమ్ జెడ్, క్యాష్ అకౌంట్ టు జెడ్ అకౌంట్ 6,000. ఈ ఫర్దర్ పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ వై, వై నుంచి మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా కొన్నామంట. పర్చేజ్ అకౌంట్ టు వై అకౌంట్ 9,000. పెయిడ్ క్యాష్ టు వై, మళ్ళీ 2,000 పేమెంట్ చేశాం. వై అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. ఫర్దర్ సోల్డ్ గూడ్స్ టు జెడ్, జెడ్ అకౌంట్ టు సేల్స్ అకౌంట్ 9,000. రిసీవ్డ్ క్యాష్ ఫ్రమ్ జెడ్, క్యాష్ అకౌంట్ టు జెడ్ అకౌంట్ 2,000. ఇంట్లో కాంప్లికేషన్ ఏం లేదు కదా. సింపుల్ పోస్టింగ్స్, సింపుల్ ఎంట్రీస్ అండ్ సింపుల్ పోస్టింగ్స్. ఇంత ఈజీగా ఎగ్జామ్ లో రావమ్మా. ఇది ఓన్లీ లెక్చరా? ఎంట్రీస్ లేవా? ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్ జనరల్ కూడా ఉంది. జనరలైజ్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్ ఉందిగా స్టార్టింగ్ లో చూడండి. అక్కడ రాసేదా? వెరీ గుడ్. నేను నోట్స్ లో రాస్తాను. ఈజీగా ఉంటుంది. చిన్న ప్రాబ్లమేగా. మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే నోట్స్ లోనే మెయింటైన్ చేయండి. మళ్ళీ మెటీరియల్కి వెళ్ళి మీరు పాయింట్స్ చెక్ చేయలేరు. ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి కదా, నోట్ చేస్తున్నారు అనుకోండి, మీకు అర్థమైన భాషలో స్టార్టింగ్ లో పేజ్ పెట్టారుగా అక్కడ రాసుకోవాలి. ఇప్పుడు స్టార్టింగ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? అట్ ద టైమ్ ఆఫ్ డ్రాయింగ్స్ ఆర్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఇంటర్నల్ యూసేజ్ వి రైట్ ద పర్చేస్ అకౌంట్ ఇన్ ఏ కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ గా మనం రాయాలి. సేల్ ప్రైస్ కానీ ప్రాఫిట్ కలుపుకొని మనం రాయకూడదు అని మీకు అర్థమయ్యే భాషలో ఇంపార్టెంట్ పాయింట్స్ లో రాసి పెట్టుకున్నారు అనుకో, ఎగ్జామ్ ముందు ఆ పాయింట్ వస్తే రిఫర్ చేసుకుంటే ఎగ్జామ్కి వెళ్ళగానే ఆ పాయింట్ వచ్చిందంటే వెంటనే స్ట్రైక్ అయిపోతుంది. చూడలేదు అక్కడికి వెళ్ళాక ఆలోచిస్తాం, కాస్ట్ ప్రాఫిట్ ఆలోచిస్తాం. అప్పుడు ఏదంటే టైం కొంచెం ఎక్కువ తీసుకుంటుంది. సో చూడండి, ఇది అకౌంట్స్. బ్యాంక్ అకౌంట్ అందరికి బ్యాలెన్స్ ఎంత వచ్చింది? 20,000 వచ్చిందా? క్యాష్ అకౌంట్ 4,000 వచ్చిందా బ్యాలెన్స్? దీంట్లోనా? క్వశ్చన్ లో చేయాలా? ఓకే, 4,000 చేశారు అందరూ. 9,000 దగ్గర 4,000. ఏదైనా బేస్ మారదుగా, రెక్టిఫై చేశారుగా. క్యాష్ అకౌంట్ బ్యాలెన్స్ 4,000 వచ్చిందా? వై అకౌంట్ 4,000. అఖిల వచ్చిందా? చేసావా? జెడ్ అకౌంట్ బ్యాలెన్స్ అయిపోయింది, బ్యాలెన్స్ ఏం రాలా. నెక్స్ట్ పర్చేజ్ అకౌంట్ 8,000. సేల్స్ అకౌంట్ 8,000 బ్యాలెన్స్. క్యాపిటల్ 20,000. జస్ట్ వన్. ఇప్పుడు ఈ బ్యాలెన్స్ క్రెడిట్ బ్యాలెన్సా డెబిట్ బ్యాలెన్సా? క్రెడిట్ బ్యాలెన్స్. వెరీ గుడ్.
సరే, ఈ బ్యాలెన్స్ డెబిట్ బ్యాలెన్సా క్రెడిట్ బ్యాలెన్సా? డెబిట్ బ్యాలెన్స్. క్లారిటీ ఉందిగా అందరికి? ఉందా క్లారిటీ? దీన్ని బట్టే మీ ట్రయల్ బ్యాలెన్స్ వస్తుంది. ఇలాగే అకౌంట్స్ ఇచ్చారనుకో, లెఫ్ట్ సైడ్ ఉంది కదా అని చెప్పేసి మీరు తీసుకెళ్ళి క్రెడిట్ సైడ్ రాసేసారనుకో, ఫాస్ట్ గా చేస్తూ సమ్మర్ టైం అయితే రివర్స్ అయిపోతుంది, ఉల్టా పుల్టా మార్క్స్ 0 అవుతాయి. సో అది దృష్టిలో పెట్టుకోండి. మరి ఇక్కడ చూడండి అమ్మా, లెడ్జర్ ఎప్పుడు కూడా యాంటీ క్లాక్ వైజ్ లో తిరుగుతూ ఉంటుంది. ఎలా చెప్పండి? యాంటీ క్లాక్ వైజ్. క్లాక్ ఎట్లా తిరిగింది కదా, యాంటీ క్లాక్ అంటే రివర్స్. లెడ్జర్ అలా ఎలా తిరుగుతుంది చెప్పండి? అకౌంట్ క్యాష్ అకౌంట్ రివర్స్ అవుతే వెళ్ళిపోతా ఉంటుందా? చూడండి, క్యాష్ అకౌంట్ టు జెడ్ అకౌంట్, అంతేనా? ఎంటర్ రాసేది మీరు క్యాష్ అకౌంట్ టు అగైన్ జెడ్ అకౌంట్, క్యాష్ అకౌంట్ టు సేల్స్, అంతేగా? సేల్ ఎంట్రీ. ఏదైనా అమౌంట్ మనకు వస్తుంటే 2 కదా, రిసీప్ట్స్ అన్ని కూడా 2 ఇలా వస్తాయి. మరి ఇవో వై అకౌంట్ టు క్యాష్ అకౌంట్, వై అకౌంట్ టు అగైన్ క్యాష్ అకౌంట్, పర్చేజెస్ అకౌంట్ టు క్యాష్ అకౌంట్. లెడ్జర్ అంతేగా? ఎలా ఉంది ఇప్పుడు? రొటేట్ అవుతుందా? ఎంట్రీస్ వచ్చినప్పుడు డైరెక్ట్ గా మీరు ఇలా పోస్ట్ చేసుకుంటారా? క్లారిటీ ఉందా? ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి. లెడ్జర్ ఇచ్చినప్పుడు డైరెక్ట్ గా పోస్టింగ్ చేయడం నేర్చుకోవాలి. ఈ బ్యాలెన్సెస్ బట్టి 5 పాయింట్స్ ఉన్నాయి కదా, డెబిట్ క్రెడిట్ వస్తుంది. పెరుగుతుంది అంటే అసెట్ పెరుగుతుందంటే 2 రాసేయాలి, అసెట్ తగ్గుతుందంటే 5 రాసేయాలి. ఈ క్యాషే ఉంది, క్యాష్ అకౌంట్ లో క్యాష్ వస్తుందా? రాదు. సో ఫర్నిచర్ పర్చేజ్ చేస్తే 2 ఫర్నిచర్ అని రాసి అమౌంట్ రాసేయాలి. మళ్ళీ దీనికి ఎంట్రీ మొత్తం ఆలోచించే పరిస్థితి ఉండదు. మీ బ్యాలెన్స్ ఏదైతే దాంట్లో మనం మాట్లాడుకున్నాం ఫస్ట్, సేమ్ జరుగుతుంటే సేమ్ సైడ్ ఆ నేమ్ కాకుండా ఇంకొక నేమ్ ఉంటుంది మీ ట్రాన్సాక్షన్ లో, ఆ నేమ్ తోటి అమౌంట్ రాసేసేయాలి. సో అప్పుడు మీకు లెడ్జర్స్ అనేది ఫాస్ట్ గా మీరు ఎగ్జామ్ లో రాస్తారు. ఫాస్ట్ గా ఆలోచించి జనరల్ తో సంబంధం లేకుండా మన బ్రెయిన్ లెడ్జర్ గురించి ఆలోచించడం నేర్చుకోవాలి. సో దానికి ఒకటి ఈజీగా ఇది ఒకటి గుర్తు. నెక్స్ట్ సమ్మమ్మ 38. ఎట్లా నువ్వు చేయలేదన్నావుగా? సరే సరే, ఏముందా మీరు ఎంట్రీసేగా, ఇందాక చేసిన డిస్కషన్ ఏముంటుంది అందులో? ఫస్ట్ ఎంట్రీ ఎంప్లాయీస్ ఆర్ టేకెన్, అక్కడ డేట్స్ ఏమైనా ఇచ్చారా? ఏమి ఇవ్వలేదుగా. జనరలైజ్ ద ట్రాన్సాక్షన్స్. ఫస్ట్ ఎంట్రీ ఏంటమ్మా? ఎంప్లాయీస్ ఆర్ టేకెన్, స్టాక్ వర్త్ 10,000, కాస్ట్ ప్రైస్ 7,500 ఆన్ ద ఈవినింగ్ ఆఫ్ Guru Prabha, and the same was deducted from the salaries in the subsequent month. ఏం జరిగిందంటే ఎంప్లాయీస్ దీపావళి బోనస్ అని ఇట్లా ఉంటాయి. ఫర్ సపోజ్ ఇదే మనకి బోనస్ కాకుండా అనుకో, ఆలోచించిన మనది దీపావళి అనుకోండి, దీపావళి స్టోర్ ఏంటి మనకి ఏమంటాం, క్రాకర్ స్టోర్. మన ఎంప్లాయీస్ ఏం చేశారంటే తీసుకెళ్లారు ఐటమ్స్. ఇప్పుడు ఎంప్లాయీస్ మీరు ప్రాఫిట్ ఇస్తారా? ఇచ్చేటప్పుడు ఇవ్వగా బోనస్ అనేది ప్రాఫిట్ ఇస్తావా? ఇవ్వగా కాస్ట్ గా కదా ఇస్తాం, జనరల్ గా కాస్ట్ గా ఇస్తాం. ప్రాఫిట్ అని చెప్తే అప్పుడు ప్రాఫిట్ యాడ్ చేసుకొని మనం అమౌంట్ రాయాలి. ఏం చెప్పలేదు, కాస్ట్ కి ఇచ్చేసామని అనుకో, అది కూడా వన్ టైప్ ఆఫ్ ఇంటర్నల్ యూస్ చేస్తాం ఎంప్లాయీస్. బేసిక్ గా ఏ ఆర్గనైజేషన్ లో ఎంప్లాయీస్ ఇచ్చేటప్పుడు కాస్ట్ చూడు, సారీ సేల్ ప్రైస్ ప్రాఫిట్ యాడ్ చేసుకొని ఇవ్వరు. నేను మొన్న సామ్సంగ్ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు అమ్మా. సామ్సంగ్ కంపెనీ ఎలా ఉంటుందంటే, బెంగళూరులో సామ్సంగ్ లో చేసేటప్పుడు మన వాళ్ళకి ఏమైనా పర్చేస్ కావాలనుకో, వాళ్ళ ఇంజనీర్స్ కదా, వాళ్ళకి ఒక కోడ్స్ ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే ప్రొడక్ట్ 1 lakh ఉందంటే 60,000 70,000కి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ కాస్ట్ కి అలా క్యాలిక్యులేట్ చేసుకుని ఆ ఎంప్లాయీస్ బెనిఫిట్ ఇస్తారు. ఇది ఒక నాన్ మానిటరీ బెనిఫిట్. ఎంప్లాయీస్ రకరకాల బెనిఫిట్స్ ఉంటాయి, బోనస్ అని, నాన్ మానిటరీ బెనిఫిట్స్ అని, షేర్స్ ఇస్తుంటారు, రకరకాలు ఇస్తారు. షేర్స్ ఇచ్చినా కాస్ట్ కే ఇస్తారు, సేల్ ప్రైస్ కి ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు చెప్పండి సేల్ ప్రైస్ కి? ఇప్పుడు నేను దీపావళి స్టోర్ లో నేను వర్క్ చేస్తాను, అదొక 10,000 వాళ్ళ వచ్చేసి ఒక 1 lakh, సారీ 10,000 అనుకోండి, 10,000 వాళ్ళ
ఇక మన దగ్గర ఏమో 10,000 మనం సేల్ చేస్తున్నాం, కాస్ట్ పడిందేమో 8,000. ఇదేంటి కాస్ట్, ఇదేమో సేల్ ప్రైస్. మన స్టోర్ ఇది. ఇంకొక స్టోర్, వేరే వాళ్ళ స్టోర్, ఇప్పుడు హిమా స్టోర్లో 10,000కి సేల్ చేస్తుంది. ఇప్పుడు 10,000 కావాలి అని అంటే ఎంప్లాయీస్ తీసుకెళ్తారు కదా, తీసుకెళ్ళేటప్పుడు 10,000కి ఇచ్చారనుకో, నేను మన దగ్గర కొంటానా? హిమా దగ్గరికి వెళ్ళి బార్గెన్ చేసి 9,500కి ఇస్తావా అని అడుగుతా. మా స్టోర్లో మా 10,000 ఇస్తున్నారు, మీ దగ్గర తీసుకుంటాను, నాకు 9,500కి ఇస్తావా అంటే ఇస్తావుగా, సేల్ అవుతుందని చెప్పేసి. కొంటారా ఎంప్లాయీస్? కొనరు కదా, ప్రాఫిట్ కలుపుకోవాలంటే కొనరుగా. సో అప్పుడు ఏం చేస్తారు, కాస్ట్గా ఇచ్చేస్తారు, లేదంటే కొంచెం ప్రాఫిట్ కలుపుకొని ఇస్తారు, అది కాస్ట్ అవుతుంది. సో వాళ్ళు చెప్పలేదు కాబట్టి ప్రాఫిట్ అని మనం డిఫాల్ట్గా ఎంత తీసుకోవాలి, కాస్ట్ తీసుకోవాలి. అర్థమైందా లాజిక్? ఎంప్లాయీస్కి ఇచ్చేటప్పుడు ఎందుకు కాస్ట్ అవుతుందో. జనరల్గా ఇలాంటి సినారియోస్ ఉంటాయి. సేల్ ప్రైస్కి ఇచ్చే కాబట్టి, మార్కెట్ ప్రైస్కి ఇచ్చే కాబట్టి నువ్వు అయితే ఏంటి, నాకు అవుట్ సైడ్ అయితే ఏంటి, అంతే కదా, అదే ఆలోచిస్తాం. అందుకని ఎంప్లాయీస్ ఎంకరేజ్మెంట్ కోసం బయట వాళ్ళకి ఎందుకు పోవటం, శాలరీస్ తగ్గినట్టేగా ఖర్చు, అట్లాగా వినిపిస్తారు. ఇప్పుడు చెప్పండి ఎంట్రీ, శాలరీస్ పేమెంట్ చేస్తే ఎంట్రీ ఏంటమ్మా? శాలరీస్ టు క్యాష్. ఇక్కడ క్యాష్ పోతుందా? పోవట్లేదు. మనం ఏం పోతున్నాయి, గూడ్స్ వెళ్తున్నాయి. గూడ్స్ ఇంటర్నల్ యూసేజ్కి ఏంటి ఎంట్రీ? పర్చేజెస్. ఎంత రాయాలి అమౌంట్? 7,000. శాలరీస్. అర్థమైందా? డౌట్ ఉందా? అక్కడ 2 నెక్స్ట్ మంత్ అన్నారు కానీ మనం ఒకే ఎంట్రీ రాసేసాం, ఏం కదా. ఏదమ్మా నెక్స్ట్ చెప్తా, ఇది రాసుకున్నా కూడా. శాలరీస్ అకౌంట్, పర్చేస్ అకౌంట్, కాస్ట్ ప్రైస్ రాసుకో. 7,500. ఇలా కాకుండా వేరే ఎంట్రీ రాయాలనుకో, శాలరీకి అడ్జస్ట్ చేస్తానని చెప్పాడు, అప్పుడు ఏం చేస్తాం మనం, అది అడ్వాన్స్ శాలరీగా. అడ్వాన్స్ శాలరీ ఏంటి మనకి, ఎసెట్. అప్పుడు ఏం చేస్తాం, అడ్వాన్స్ శాలరీ టు పర్చేజెస్ కాబట్టి రెడ్యూస్ చేసేయాలి. తర్వాత ఏం చేస్తాం, దీన్ని రివర్స్ చేస్తాం, అడ్జస్ట్ చేసేటప్పుడు ఏం చేస్తాం, శాలరీస్ టు అడ్వాన్స్ శాలరీ నెక్స్ట్ మంత్లో రాసేది. ఇలా 2 ఎంట్రీస్ ఏం రాసుకోవచ్చు, కాకపోతే ఇక్కడ ఒక నేమ్ మనం జనరేట్ చేసుకోవాలి. ఇదంతా వద్దనుకుంటే ఒక ఎంట్రీలో మీరు అడ్జస్ట్ చేసేది, 2 ఒకటే. నెక్స్ట్ అర్థమైందా? 2 రాసుకోండి, 2 టైప్స్ రాసుకోండి. శాలరీస్ టు పర్చేస్ ఒక ఎంట్రీ అండర్లైన్ చేసుకొని, ఇంకొకటి అడ్వాన్స్ శాలరీ టు పర్చేజెస్. ఎందుకు అడ్వాన్స్ శాలరీకి రాసావు, అప్పుడు నేను చెప్పానంటే నెక్స్ట్ మంత్లో నేను శాలరీకి అడ్జస్ట్ చేస్తాను, ఇప్పుడు తీసుకెళ్ళిపో అన్నారు, అందుకని అడ్వాన్స్ శాలరీ కింద రాస్తాను. అడ్వాన్స్ శాలరీ టు పర్చేజెస్. నెక్స్ట్ ఇమీడియట్గా నెక్స్ట్ మంత్లో రాసే ఎంట్రీ శాలరీస్ టు అడ్వాన్స్ శాలరీస్. ఇది రాసుకోండి, ఫ్యూచర్లో మీకు డిఫరెన్స్ చేసుకునేటప్పుడు కన్ఫ్యూజ్ రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే కొంచెం కన్ఫ్యూజింగ్ పాయింట్స్ మనం ఒక చోట రాసుకోవాలి. ఇవన్నీ చూసేసుకున్నామంటే ఒకసారి సమ్స్ అన్ని నేను చూసినట్టే. మిగతా అన్ని కామనే కదా, సేల్స్ ఎంట్రీ, పర్చేజ్ ఎంట్రీ, పర్చేజ్ రిటర్న్స్ ఎంట్రీ, సేల్స్ ఎంట్రీ, సేల్స్ రిటర్న్స్ ఎంట్రీ, ఒక్కొక్కరు అవే ఉంటాయి. అర్థమవుతుందా? రాసుకున్నా చేసినట్టు ఈ 2 పాయింట్స్. శాలరీస్ టు పర్చేజెస్ అదొక మోడల్, ఇంకో మోడల్ ఏంటి, అడ్వాన్స్ శాలరీ టు పర్చేజెస్, శాలరీస్ టు అడ్వాన్స్. వెళ్ళొచ్చు నెక్స్ట్ దానికి. ఇన్కమ్ ట్యాక్స్ లయబిలిటీ ఆఫ్ ప్రొపరేటర్ 8,500 was paid out of petty cash. మా ఇన్కమ్ ట్యాక్స్ లయబిలిటీ అంటే అది పర్సనల్. ఎప్పుడైనా ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ మన 2 సపరేట్ పర్సన్స్ కదా, నాకు పాన్ కార్డు ఉంటుంది, బిజినెస్ కూడా సపరేట్ పాన్ కార్డు ఉంటుంది. అంటే బిజినెస్ సపరేట్ ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలి, బిజినెస్ కి ఒక రిటర్న్ వేయాలి, మొత్తం సపరేట్గా ఒక హ్యూమన్ బీయింగ్ ఏం జరుగుతాయి అన్ని జరుగుతాయి. సేమ్ అలాగే ప్రొపరేటర్ కూడా సపరేట్ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది, పర్సనల్ పాన్ కార్డు ఉంటుంది, డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఇన్కమ్ ట్యాక్స్ లయబిలిటీ ఆఫ్ ప్రొపరేటర్, ఎవరిది, సమ్మదా ప్రొపరేటర్దా? ప్రొపరేటర్ది. ప్రొపరేటర్
అకౌంట్ నెంబర్ నేను తీసుకోండి, ఒక హాఫ్ అన్ అవర్ పంపిస్తాను. అకౌంట్ నెంబర్ ఉంటుంది. మీకు క్యాన్సిల్ చెక్ అప్పుడు ఫోటో ఏం పంపించలేదు లేదా? నేను చూసి పంపిస్తాను, 4 పంపిస్తాను క్లాస్లో. నేను చెక్ డిపాజిట్ చేయమన్నా అకౌంట్ నెంబర్ డిపాజిట్ ఎలా చెప్తారు? పేరు ఉంటే సరిపోదు, అకౌంట్ నెంబర్ కూడా కావాలి కదా. ఎక్కడున్నామా? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫ్ ప్రొపరేటర్. అదే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫ్ ద ఫర్మ్ అన్నారు అనుకో, ఆర్గనైజేషన్, అది ఎక్స్పెన్స్. ప్రొపరేటర్ కాబట్టి ఆయన పర్సనల్ కదా, సో అప్పుడు ఏంటి అది డ్రాయింగ్స్. క్యాష్ ఏమో బిజినెస్ ది, ఎక్స్పెండిచర్ ఏమో ప్రొపరేటర్. సో డ్రాయింగ్స్ టు క్యాష్, అంతే కదా. అర్థమైంది అది. ఇప్పుడు పెట్టి క్యాష్ అన్నారమ్మా, డ్రాయింగ్స్ టు పెట్టి క్యాష్ అండి. క్యాష్ లాగే పెట్టి క్యాష్ అనేది ఇంకొకటి మనకి క్యాష్ బుక్ లో చెప్తా, పెట్టి క్యాష్ కి డిఫరెన్స్. పెట్టి క్యాష్ అంటే ఇప్పుడు ప్రతాప్ సార్ పెట్టి క్యాష్ అమౌంట్ కొంత అమౌంట్ ఇస్తాం. సార్ ఏం చేస్తారంటే ఆ పెట్టి క్యాష్ లోంచి ముందు అన్ని ఖర్చు పెట్టుకుంటూ వస్తారు. అయిపోగానే మళ్ళీ వచ్చి అడుగుతారు, మళ్ళీ 5,000 ఇస్తా కదా, ఫస్ట్ 5,000 అకౌంట్ వచ్చేటప్పుడు మళ్ళీ 5,000 ఇస్తా. లేదు 4,000 ఖర్చు పెట్టారు అనుకో, నేను 4,000 ఇస్తా. మళ్ళీ సార్ దగ్గర ఎంత ఉంటే 5,000 ఉంటాయి. అలాగే పెట్టి క్యాష్ అని ఒక లిమిట్ అమౌంట్, స్మాల్ సాల్ అమౌంట్స్ ఖర్చు పెడుతూ ఒక అకౌంట్ మెయింటైన్ చేస్తారు. సో ఆ అకౌంట్ నుంచి పేమెంట్ చేస్తారు అన్నమాట. దాన్ని చేసేటప్పుడు పెట్టి క్యాష్ కి మనం దాన్ని సెట్ అవుట్ చేస్తాం. గూడ్స్ కాస్టింగ్ 10,000 డిస్ట్రిబ్యూటెడ్ యాజ్ ఫ్రీ శాంపిల్స్. చెప్పండి అమ్మా. ఇప్పుడు సేల్ ప్రైస్ 12,000 ఉంది. అడ్వర్టైజ్మెంట్ అకౌంట్ పర్చేజ్ ఎంతకు రాయాలి? 10,000. మన అడ్వర్టైజ్మెంట్ మనం ప్రాఫిట్స్ తీసుకోలేం కాబట్టి కాస్ట్. పర్చేజ్ ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ సన్నీ ఆఫ్ ద లిస్ట్ ప్రైస్ అంటే నథింగ్ బట్ సేల్ ప్రైస్ అమ్మా. ఈ అలౌడ్ 10% ట్రేడ్ డిస్కౌంట్. లిస్ట్ ప్రైస్ అంటే మనం ఏం చెప్తాం, 10,000, దాని మీద డిస్కౌంట్ 20% అన్నాం అనుకో, షోరూమ్కి వెళ్ళారనుకో, మీకు కనపడేదేమో యాక్చువల్గా లిస్ట్ ప్రైస్. డిస్కౌంట్ తీసాక ట్రేడ్ డిస్కౌంట్ కదా, అది తీసాక ఫైనల్ గా మీకు రేట్ చెప్తారే, అది సేల్ ప్రైస్. లిస్ట్ ప్రైస్ ఆఫ్ 15,000, ఈ అలో 10% ట్రేడ్ డిస్కౌంట్. ఎంత 15,000 మీద 10% పోవడం అంటే ఎంత? 1,500. 15,000 ట్రేడ్ డిస్కౌంట్ అట్ 10%, 1,500 పోయింది. ఏంటమ్మా ట్రేడ్ డిస్కౌంట్? ట్రేడ్ డిస్కౌంట్ ఏం చెప్పారు? ఎంట్రీ మొత్తం చదివావా? పర్చేజ్ ఆఫ్ గూడ్స్ వర్త్ 15,000, దాని ప్రైస్ 15,000 అంట. దాని మీద హీ అలౌడ్ 10% ట్రేడ్ డిస్కౌంట్. అంతేదా? 15,000 మీద 10% ట్రేడ్ డిస్కౌంట్ ఇచ్చాడు. మళ్ళీ 200 క్యాష్ డిస్కౌంట్ ఇచ్చాడు. ఏం చేసాం? సేల్స్ పర్సన్ దగ్గర నుండి మనం 10% డిస్కౌంట్ తీసుకొని కింద క్యాష్ కౌంటర్కి వచ్చాం. అదేంటంటే మనకు తెలిసిన షాపు. క్యాష్ కౌంటర్లోకి వెళ్ళి మనం అడిగాం, నాకు అప్పుకి ఇస్తావా అని అడిగాం. పర్సన్ తెలుసు కదా అని చెప్పేసి అడిగితే, లేదు అప్పు కాదు, ఇప్పుడే నువ్వు క్యాష్ మొత్తం పేమెంట్ చేసేసి నీకు ఇంకో 200 నేను ఇస్తా డిస్కౌంట్. సేల్స్ పర్సన్తో సంబంధం లేదు నాకు, అతను ఇచ్చిన 10% అదే. అది కాకుండా మళ్ళీ ఈ రిమైనింగ్ అమౌంట్ మీద నేను ఇంకో 200 తగ్గిస్తానని చెప్పి క్యాషియర్ చెప్పాను. అదేంటి? క్యాష్ డిస్కౌంట్. అది డిఫరెన్స్. ఆ 200 దీంట్లో నుంచి తీసేయాలి, 13,500 నుంచి తీసేయాలి. ఇది క్యాష్ డిస్కౌంట్ ఎంట్రీ అవుతుందిగా. ట్రేడ్ డిస్కౌంట్ ఎంట్రీ అయిద్దా? నో. క్యాష్ డిస్కౌంట్ ఎంట్రీ అవుతుంది. 13,300 ఎంట్రీ చెప్పండి. సన్నీ అకౌంట్ డెబిట్, ఇది పర్చేజ్ కదా, పర్చేజ్ ఎంట్రీ చెప్పండి. పర్చేజ్ కదా మరి. అప్పుడు ఏమొస్తుంది పర్చేజ్ లో? పర్చేజ్ అకౌంట్ డెబిట్ టు పర్చేజ్ అకౌంట్ డెబిట్ టు సన్నీ ఎందుకు వస్తుంది? ఇంకా క్యాష్ డిస్కౌంట్ ఇచ్చాడంటే పేమెంట్ అయినట్టే కదా కదా. క్యాష్ డిస్కౌంట్ వాజ్ అలౌడ్ ఫర్ క్విక్ పేమెంట్. ఇందాకేం చెప్పాను నేను, ఇప్పుడే పేమెంట్ చేసిస్తే 200 ఇస్తా అన్నాడు. 200 డిస్కౌంట్ తీసుకున్నాడు, పేమెంట్ చేసినట్టే లేదా. సో టు
క్యాష్ ఫస్ట్ క్యాష్ టు డిస్కౌంట్ రిసీవ్డ్. అర్థమైందా? పర్చేజ్ అకౌంట్ ఎంత అమ్మా? 13,500. క్యాష్ ఎంత పే చేస్తాం? 13,300. 200 డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్. అర్థమైందా? క్విక్ పేమెంట్ అని మీకు చెప్పారు. క్యాష్ డిస్కౌంట్ ఇమీడియట్ గా ఇస్తున్నారంటేనే పేమెంట్ చేస్తున్నారని. లేదు అంటే అసలు డిస్కౌంట్ అని క్యాష్ డిస్కౌంట్ అనే కాన్సెప్ట్ ఉండదు. అర్థమైందా? చేశారు ఈ సమ్ము 38. 30 చేసావమ్మా? 38. డ్రాయింగ్స్ టు ఏంటి ఇక్కడ రాయలేదు? చేసామా? ఫస్ట్ ఎంట్రీ రాయలేదా? చెప్పండి ఫస్ట్ ఎంట్రీ ఏంటి? సాలరీస్ ఫస్ట్ అకౌంట్ డెబిట్ టు పర్చేజెస్ అకౌంట్. నోట్ పాయింట్స్ రాయాలి. 12 పాయింట్స్ ఉంటాయి కదా కింద నోటు వై మనం కాస్ట్ ఎందుకు కన్సిడర్ చేస్తాం అనేది రాయాలి. సాలరీస్ అకౌంట్ ఎంతమ్మా? 7,500. 7,500 being goods distributed to employees on the occasion of group problem at cost price. మనకి టెస్ట్ వచ్చి ఇంగ్లీష్ వస్తే ఎంత బాగా వస్తే అంత బాగా మనం రాసుకుంటే. నెక్స్ట్ ఎంట్రీ ఏంటమ్మా? డ్రాయింగ్స్ టు పెట్టి క్యాష్. ఇంకొక అకౌంట్ పెట్టి క్యాష్ నుంచి ఇచ్చాం, క్యాష్ నుంచి ఇచ్చాం, బ్యాంక్ నుంచి ఇచ్చాం. బ్యాంక్ ఎలాగో క్యాష్ ఎలాగో పెట్టి క్యాష్ కూడా అలాగే 8,500. అడ్వర్టైజ్మెంట్ టు పర్చేస్ ఎంతమ్మా? కాస్ట్ ప్రైస్ 10,000గా కరెక్టేనా? ఇందాక మరి రాయలేదు. కాస్ట్ ప్రైస్ కన్ఫ్యూజ్ అయ్యారు, ఇప్పుడు రాసేసారు. ఇది కాన్ఫిడెంట్ గా రాశారా? చెప్పండి ఎలా వచ్చింది క్లారిటీ మీకు? చూసారా? తెలుసు, కొంచెం డౌట్ ఉంది. క్లారిటీ వచ్చింది. 10,000 పర్చేజెస్ టు సన్నీ అకౌంట్. ఇదేంటమ్మా? 2 ఎంట్రీస్ రాసావా? పర్చేజెస్ టు సన్నీ అకౌంట్. ఓకే నైస్, ఏం కాదు, రైట్. మరి సన్నీ అకౌంట్ మళ్ళీ ఇది ఎందుకు వచ్చింది? ఓకే, ఫస్ట్ క్రెడిట్ పర్చేజెస్ రాసి తర్వాత రాస్తావా? ఎట్ ఏ టైం చెప్పారు కాబట్టి కంబైన్ గానే రాయండి. దీని ప్లేస్ లో ఏం రాయాలి? పర్చేజెస్ టు క్యాష్ టు డిస్కౌంట్. క్విక్ పేమెంట్ అని చెప్పేశారు కదా, ఒకటే రాసుకున్నాం. ఎంత మా అమౌంట్? 13,500, 13,300, 200. 348 అమ్మా. ఇంకెన్ని ఉన్నాయి సమ్స్? అంతేనా? ఓన్లీ 2. చాలా టైం ఉంటుంది. అయిపోయింది ఈ సమ్ము. ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇప్పటిదాకా? నెక్స్ట్ నెక్స్ట్ ఏ సమ్ అమ్మా? 42. ఏం లేవా? సరే ఒకసారి ఫాస్ట్ చేసేద్దాం. ఏమి లేవా డౌట్స్? ఫస్ట్ ఎంట్రీ జస్ట్ అని చెప్తాడు. అయితే ఇప్పుడు డౌట్ లేదా ఏమి? ఫస్ట్ ఎంట్రీ చెప్పు. ఏ రన్నింగ్ బిజినెస్ వాస్ పర్చేజ్డ్ బై మోహన్ with following assets and liabilities: cash, land, furniture, stock, creditors, bank overdraft. చెప్పాలి. ఎంట్రీ చెప్పు. కూర్చోండి. అమౌంట్స్ కూడా చెప్పు. క్యాష్ అకౌంట్ ఎంతమ్మా? 12,000. నెక్స్ట్ ల్యాండ్ అకౌంట్ డెబిట్ ఎంత? 24,000. ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ 6,000. స్టాక్ అకౌంట్ డెబిట్ 12,000. టు క్యాపిటల్ అకౌంట్ ఎంతమ్మా? 50 టోటలా? వెరీ గుడ్. మరి క్రెడిటర్స్, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ ఇంకో ఎంట్రీయా? చెప్పు. ఎంట్రీ చెప్పు.
capital account debit to creditors account to OD overdraft account. ఎంత అమౌంట్స్ creditors ఎంత creditors 6,000 బ్యాంక్ ఓడి 12,000 టోటల్ ఎంతమ్మా 18,000. క్యాపిటల్కి ఎందుకు రాశారమ్మా క్యాపిటల్కి ఎందుకు రాశారు అసెట్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి క్యాపిటల్. బిజినెస్ ని పర్చేజ్ చేస్తున్నారు ఎగ్జిస్టింగ్ బిజినెస్ బట్ క్యాష్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. మనకి స్పెసిఫిక్ గా ఎంత పేమెంట్ చేశారు అనేది చెప్పాల కాబట్టి డిఫరెన్స్ అనేది మనం క్యాపిటల్ రాసుకుంటాం. చెప్పారు వాళ్ళకి డిఫరెన్స్ క్యాష్ పేమెంట్ చేశారు అని చెప్పేసి చెప్పాల చెప్తే ఆ క్యాష్ కూడా రాసుకోవాల్సి వచ్చేది. సో అవన్నీ మనం పర్చేజ్ చేస్తాం అవన్నీ క్యాపిటల్ అసెట్స్ కాబట్టి అన్ని క్యాపిటల్ రాసుకుంటాం. ఈ లైబిలిటీస్ కూడా క్యాపిటల్ కి ఎడ్ చేస్తాం. అర్థమైందిగా జస్ట్ అనుకొని రాసేసారు వాళ్ళకంటే ఒక క్లారిటీ ఉంటుంది. అర్థమైందిగా స్టార్టింగ్ కాబట్టి క్యాపిటల్ రాసుకోవాలి. దీని మీద డిస్కషన్ ఫర్దర్ గా ఉంటుంది. ప్రస్తుతానికి క్యాపిటల్ కంబైన్ ఎంట్రీ రాయొచ్చా చెప్పండి. కంబైన్ ఎంట్రీ క్యాష్ అకౌంట్ డెబిట్ టు cash account debit, land account debit, furniture account debit, stock account debit, to creditors, to bank overdraft, to capital account. ఎంత 36,000. ఇది కూడా రాయొచ్చు కంబైన్ ఎంట్రీ కూడా రాయొచ్చు. దీనికి డిఫరెన్స్ క్యాపిటల్ అకౌంట్. దీన్ని పోస్టింగ్ చేయగలుగుతారా మీరు చెప్పండి. రాశారంటే కంబైన్ పోస్టింగ్ చేస్తారా క్యాష్ అకౌంట్ లో టు క్రెడిటర్స్ చేస్తారు క్యాపిటల్ కి అడ్జస్ట్ చేయాలి. ఇంతకుముందు ఎంట్రీ రాశారు కదా ప్రతిదీ క్యాపిటల్ కి అడ్జస్ట్ అయింది. అలాగే ప్రతిదీ కూడా క్యాపిటల్ బ్యాలెన్స్ ఉంది కదమ్మా. టూ క్యాపిటల్ బై కూడా క్యాపిటల్ వస్తుంది. లైబిలిటీస్ కూడా బై క్యాపిటల్ వస్తుంది. goods distributed by way of free samples. ఎంత ఎంట్రీ పర్చేజెస్ 6,000. ఇక్కడ సేల్ ప్రైస్ 15,000 ఇచ్చా. ఏ అమౌంట్ రాస్తారు మీరు 15 రాస్తారు 6 రాస్తారా? సేల్ ప్రైస్ 15,000 ఇదేమో కాస్ట్ ఏది రాస్తారు 6,000 రాస్తారు. అదే నేను సేల్ ప్రైస్ ని 3,000 ఇచ్చా. ఏ అమౌంట్ రాస్తారు 6,000. ఎందుకు రాస్తారు? ఇది కాస్ట్. పర్చేజ్ ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ నవీన్ ఆఫ్ ద లిస్ట్ ప్రైస్ అంటే ఏంటమ్మా డిస్ప్లే చేసే ప్రైస్ అని. షోరూమ్ లోకి వెళ్ళినప్పుడు ఒక ప్రైస్ చూస్తారు డిస్కౌంట్ కాకుండా, తర్వాత డిస్కౌంట్ తీసేసి ఇంకో ప్రైస్ చెప్తారు, అది సేల్ ప్రైస్. లిస్ట్ ప్రైస్ ఆఫ్ 12,000. హీ అలౌ 10% ట్రేడ్ డిస్కౌంట్ అండ్ 300 క్యాష్ డిస్కౌంట్ ఫర్ క్విక్ పేమెంట్. ఎంట్రీ ఏంటి ఇందాక చేసా కదా చెప్పండి. ఎంట్రీ చెప్పండి. పర్చేజ్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ టు డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్. అమౌంట్స్ 12,000 మీద 10% తీసేస్తే ట్రేడ్ డిస్కౌంట్ 1,200 బాధ్యగా ఎంతమ్మా ఇది 10,800 కరెక్టేగా. దీని మీద క్యాష్ డిస్కౌంట్ ఎంత 300. 10,000 క్యాష్ దగ్గర 10,500 వస్తుంది, డిస్కౌంట్ దగ్గర 300 వస్తుంది. పర్చేస్ ఏమో 10,800. ఇన్కమ్ ట్యాక్స్ లయబిలిటీ ఆఫ్ ఆపరేటర్ 10,200 వాస్ పెయిడ్ అవుట్ ఆఫ్ పెట్టి క్యాష్. పెట్టి క్యాష్ అనేది కూడా ఒక అకౌంట్ టు పెట్టి క్యాష్ ఇచ్చారు. వాళ్ళు ఏ అకౌంట్కి ఎఫెక్ట్ ఇవ్వమంటే ఆ అకౌంట్ మనం ఎఫెక్ట్ ఇస్తాం. సుమిత్ బికెమ్ an insolvent. సుమిత్ బికెమ్ an insolvent could pay only 50 paisa. ఎంత 50%. రూపాయి అంటే 100%. అమౌంట్ డ్యూ ఫ్రమ్ హిమ్ 3,600. అతని నుంచి మనకు రావాల్సిన 3,600. అతను ఇన్స్టాల్మెంట్ అయ్యాడు 50% మనకు వస్తుంది. అది ఎంట్రీ చెప్పండి. బ్యాంక్ అకౌంట్ డెబిట్
బ్యాడ్ డెట్స్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ బ్యాడ్ డెట్స్ అకౌంట్ డెబిట్ టు సుమిత్ అకౌంట్. ఎంతమ్మా బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ చెప్పండి. 50% ఎంత 3600 లో 1800 ఫర్ సపోజ్ ఇక్కడ ఇన్సాల్వెంట్ గురించి కానీ ఇదేమి చెప్పలా. 50 పైసా అని 3600 కూడా కాదు 1800 పేమెంట్ చేశాడు ఫర్ ఫుల్ సెటిల్మెంట్ అన్నాడు. అప్పుడు మీరు ఏం రాస్తారు? బ్యాడ్ డెట్స్ దగ్గర ఏమొస్తుంది? డిస్కౌంట్ వస్తుంది. అర్థమైందా? బ్యాడ్ డెట్స్ ఎక్కడ వస్తుంది, డిస్కౌంట్ ఎక్కడ వస్తుందో. నెక్స్ట్ సమ్ అమ్మా, ఆన్సర్ చూద్దామా? ఆన్సర్ చూద్దాం. 42నా కంబైన్ ఎంట్రీ రాశారా? ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ అడ్వర్టైజ్మెంట్ పర్చేజెస్ కాస్ట్ రాశారు. నవీన్ అకౌంట్ డిస్కౌంట్ అకౌంట్. పర్చేజ్ అకౌంట్ డిస్కౌంట్ టు బ్యాంక్ డ్రాయింగ్స్ టు క్యాష్ బ్యాంక్ అకౌంట్ బ్యాడ్ డెట్స్ టు సుమిత్. ఇంకోటి ఏంటమ్మా సమ్మ? 8th చేసేస్తే ఇంకా మనకి 99% అయిపోయినట్టే. మిగతా అన్ని కూడా మీరు ఒకసారి చూసుకోండి, అర్థం కాకపోతే స్టడీ మెటీరియల్ ఒకసారి చదవండి. 4th సమ్ అమ్మ, అది మీకు ఏంటంటే స్టడీ మెటీరియల్ ఎక్స్ప్లెనేషన్ బేస్ చేసుకొని ప్రిపేర్ చేసిన సమ్. అది ఒకసారి చూసుకోండి, అర్థం కాకపోతే అది నేను చెప్తాను. ఇప్పుడైతే వద్దు, ఇంకా దాని పిఎన్ఎల్ కూడా లింక్ ఉంటుంది 4th దాంట్లో, తర్వాత మనం డిస్కస్ చేసుకుంటాం. ప్రస్తుతానికి దాన్ని పక్కన పెట్టేసాను. 4th 8th మాకు చాలా పెద్ద సమ్ అమ్మా. పెద్ద సమ్ చేయాలంటే అంత కష్టం ఉంటుంది. చెప్పండి అమ్మా. ప్రిపేర్ ద స్టేషనరీ అకౌంట్ ఆఫ్ ఎ ఫర్మ్ ఫర్ ద ఇయర్ అంటే 31/12/2020 డ్యూలీ బ్యాలెన్స్డ్ ఆఫ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ డీటెయిల్స్ పర్టికులర్స్ ఇన్వెంటరీ ఆఫ్ స్టేషనరీ. ఇప్పుడు చెప్పండి, ఇతను ఏం బిజినెస్ చేస్తున్నాడు? స్టేషనరీ బిజినెస్ చేస్తున్నాడు. ఎందుకు అలా చెప్పారు? స్టేషనరీ ఎక్కువ స్ట్రెస్ అయింది. ప్రతిదీ స్టేషనరీ కొంటాం, స్టేషనరీ అమ్మటం, అలాగే ఎప్పుడు జరుగుతుంది? ఇన్వెంటరీ ఆఫ్ స్టాక్ ఓన్లీ పర్చేస్, సేల్స్ కొలేవా? సరే, అది ఏ బిజినెస్ అనేది మనం పక్కన పెట్టేద్దాం. సేల్స్ ఉంటే అది బిజినెస్ అనుకోవచ్చు. సేల్స్ లేదుగా, మనం చేసిన అదే స్టేషనరీ అకౌంట్ చేస్తాం, స్టేషనరీ షాప్ వాళ్ళు చేసినా చేస్తారు. అదే చేయకూడదు, పర్చేజ్ అకౌంట్ పెట్టుకోవాలి. చాలా చెప్తారు, నేను కన్ఫ్యూజ్ చేయడానికి చాలా చెప్తా, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సరే, ఇన్వెంటరీ అకౌంట్, ఇన్వెంటరీ ఆఫ్ స్టేషనరీ, ఓపెనింగ్ స్టాక్ ఎక్కడమ్మా? 2 ఇన్వెంటరీ అకౌంట్. పర్చేజ్ ఆఫ్ స్టేషనరీ బై చెక్ టు బ్యాంక్, అంతే కదా. పర్చేజ్ ఆఫ్ స్టేషనరీ అండ్ క్రెడిట్ ఫ్రమ్ 5 స్టార్ స్టేషనరీ ఎంఆర్ టు 5 స్టార్ స్టేషనరీ ఎంఆర్ 12. అర్థమైందా? 8th టు బ్యాలెన్స్ డివైడీ టు క్యాష్ అకౌంట్ టు 5 స్టార్ అకౌంట్. మనం చెప్పిన ఫార్మేట్ అర్థమైందా? ఇలా వస్తుంది. ఇంకేమైనా ఉన్నాయమ్మా? 30 ఉందా? అవుతుంది అనుకున్నాను. చెప్పండి అమ్మా. ఇది ఈక్వేషన్ ఏంటి? ఫస్ట్ చెప్పా ఈక్వేషన్ ఏంటి? టోటల్ అసెట్స్ ఎవరమ్మా మైనస్ అన్నది? అమ్మా ఎంతకాలం 2వ క్లాస్ ఏమైపోయాయి అమ్మా? టోటల్ అసెట్స్ ఫస్ట్ ఎందుకు రాస్తావు అమ్మా? క్యాపిటల్ అసెట్స్ రాస్తావు కదా.
Total assets equal to liabilities total liabilities plus capital. ఇదే ఈక్వేషన్. ఇదే ఈక్వేషన్ లో ఈ అమౌంట్స్ అన్ని సబ్స్టిట్యూట్ చేసి బ్యాలెన్స్ ఫిగర్ కనుక్కోవాలి మీరు. ఈ మ్యాథ్స్ ఎంత ఫాస్ట్ వచ్చిందో నేను తెలుసుకోవాలి. అంతే కదా, మ్యాథ్సే కదమ్మా, అకౌంట్స్ ఇది. అటు ఇటు రాయటం డిఫరెన్స్ అమౌంట్ క్యాల్కులేట్ చేయడం మ్యాథ్స్ అది. కాకపోతే అసెట్స్ లయబిలిటీస్ అన్నారు కాబట్టి తీసుకొచ్చి అకౌంట్స్ లో సరే చెప్పండి అమ్మా. ఫస్ట్ ఏ 15 lakhs సబ్స్టిట్యూట్ చేద్దాం అమౌంట్స్ ఇజ్ ఈక్వల్ 2,50,000 ప్లస్ క్యాపిటల్. 2,50,000 తీసుకొస్తే ఏమైందమ్మా? 15 lakhs మైనస్ 2,50,000 ఎంత? 12,50,000 వచ్చేసిందా డిఫరెన్స్ ఫిగర్? అట్లా చెప్పండి అన్నిటికి 12,50,000. దీనికి ఎంత? దీనికి అఖిలా చెప్తుంది. 2 lakh ఎలా వచ్చిందమ్మా? రెండింటిని ప్లస్ చేస్తే అదేనమ్మా వచ్చేది. అంతేనా కాదా? యాడ్ చేయడమే అది. 14,50,000 మైనస్ 13,75,000 ఇది వచ్చేస్తుంది ఎంత? 75,000. నెక్స్ట్ ఇది చెప్పండి అమ్మా. 15 lakhs సరే అర్థం కాదు కదా, రీప్లేస్ చేసుకున్నాను. అసెట్స్ ఎంత? 57 lakhs ఈక్వల్ టు లయబిలిటీస్ ఎంతమ్మా? మైనస్ 2,80,000 ప్లస్ క్యాపిటల్ లేదు కాబట్టి. సో 2,00,000 మైనస్ 2,80,000 ఇటు వస్తే ఏమవుతుంది? ప్లస్ 2,80,000. ఇప్పుడు 57 lakhs ప్లస్ 2,80,000 ఈక్వల్ టు క్యాపిటల్ ఎంతమ్మా? 59,80,000. అంతే. డౌట్ ఉంది ఇందులో? మైనస్ ఉంది కాబట్టి ఇటు వస్తే ప్లస్ 59,80,000. అంటే పైన చేసావమ్మా? ఓకే 59,80,000 వచ్చిందిగా. అర్థమైందా? ఇది ఏం లేదు, ఈక్వేషన్ వస్తే మనం మ్యాథ్స్ ప్రకారం వెళ్ళిపోతాం. ఈక్వేషన్ చాలా ఉంటుంది, ఫైనల్ అకౌంట్స్ వస్తుంది. దాన్ని బేస్ చేసుకొని మొత్తం డిఫరెంట్ ఉంటుంది బుక్స్ అంతా కూడా. ఒక అనాలిసిస్ చేయాలనుకుంటే మీరు బ్యాలెన్స్ షీట్ చూస్తే తెలుస్తుంది. ఈ మూడు ఎందులో ఉంటాయి? బ్యాలెన్స్ షీట్ లో ఉంటాయి. ఫర్ సపోజ్ అసెట్స్ ఒక 10 crore ఉన్నాయి, 10 crore ఉన్నాయి. లయబిలిటీస్ ఒక 9.5 crore ఉంది. క్యాపిటల్ వచ్చేసి 0.5 crore ఉంది. ఇప్పుడు పర్ఫార్మెన్స్ బాగుందా, సేఫ్ సైడ్ ఉన్నట్ట, రిస్క్ లో ఉన్నట్ట చెప్పండి మీరు? రెండు ఎక్కువైపోయినాయి. టోటల్ చేస్తే 2 10 crore వస్తాయి. ఇప్పుడు దీన్ని బట్టి మీరు అనాలిసిస్ చేయండి. వాళ్ళు రిస్క్ ఉన్నారా, నార్మల్ గా ఉన్నారా? నార్మల్ ఉన్నారా? రిస్క్ లో ఉన్నారు. ఎందుకమ్మా? 10 crore అసెట్స్ ఉన్నా 9.5 crore లయబిలిటీస్ ఉన్నాయి. అంటే బిజినెస్ మూసేస్తే 9.5 crore అసెట్స్కి వెళ్ళిపోతాయి, మీన్స్ లయబిలిటీస్కి వెళ్ళిపోతాయి. ఇప్పుడు బిజినెస్ మూసేసారనుకో 9.5 crore లయబిలిటీస్ ఉన్నాయి కదా, 9.5 కట్టేయాల్సిందే. అసెట్స్ 10 crore రిలీజ్ అవుతాయా? రియల్ గా బుక్స్ ఉన్నంత వస్తుందా? రాదు. అంటే వాళ్ళు రిస్క్ లో ఉన్నట్టేగా. చాలా అదే రివర్స్ ఆలోచించండి. ఇదేమో లయబిలిటీ, ఇదేమో క్యాపిటల్. ఇప్పుడు చెప్పండి, రిస్క్ లో ఉన్నారా, సేఫ్ సైడ్ ఉన్నారా? చాలా సేఫ్ సైడ్ ఉన్నారు. మీరు ఏ కంపెనీ ఇన్వెస్ట్మెంట్ పెడతారు? కంపెనీ ఏనా, కంపెనీ బీనా? కంపెనీ బిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇదే అనాలిసిస్ చేశారు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. దీన్ని అనాలిసిస్ చేసుకొని బ్యాలెన్స్ షీట్ చూస్తే రెండు సైడ్ టోటల్స్ సమానంగా ఉంటాయి కదా, ఎలా అనాలిసిస్ చేస్తాం సార్ అంటే ఈ అనాలిసిస్ చేస్తాం బ్యాలెన్స్ షీట్. దీన్ని బట్టి మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలా, ఆ కంపెనీలో షేర్స్ కొనాలా, డిబెంచర్స్ కొనాలా, ఏంటి దాని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏంటి, దాని పొజిషన్ ఏంటి,
అనేది మనం బ్యాలెన్స్ షీట్ చూసి ఎలా చెప్తాం అంటే ఇలాగ అనాలిసిస్ చేసుకొని చెప్తాం. ఓకేనా? అర్థమైందా? ఇంకా డౌట్స్ ఉన్నాయా? చెప్పండి. ఇంకా 3 minutes ఉంది, వెళ్ళిపోదాం. కరెక్ట్గా టైం సరిపోయింది. ఓకేనా? కంఫర్టబుల్గా ఉన్నారా? అకౌంట్స్ ఎలా ఉంది మీకు? ఈజీగా ఉందా, టఫ్గా ఉందా? ఫస్ట్ రోజు కష్టం అని చెప్పి ఎంతమంది ఎత్తారు చేతులు? అకౌంట్స్ కష్టం అని ఎత్తారు కదా కొంతమంది. ఈ రోజు కూడా ఎత్తుతారా? ఎత్తరుగా? ఈజీగానే ఉందిగా? ఓకే అమ్మ, బాయ్. మళ్ళీ రేపు మనం కలుద్దాం. ఏ చాప్టర్ చెప్దాం? బేసిక్స్ కొంచెం థియరీ చెప్పుకుందాం. ఒక 4 టాపిక్స్ థియరీ చెప్పుకొని మళ్ళీ మనం సబ్జెక్ట్ బుక్స్కి వెళ్దాం. ఓకే, సరే. ప్రాబ్లమ్స్ ప్రిపేర్ చేస్తాం కదా.